అనేక కుటుంబాలలో వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు కుటుంబాల విషయాల్లో చాలా మదన పడుతున్నారు ఈ రోజుల్లో. ముఖ్యంగా నా తోటి వయస్కులు యంగ్స్టర్స్ బాగా వినండి. ఈరోజు మిమ్మల్ని ఉతికారేయడానికి ఇక్కడికి వచ్చా, కొంచెం బాగా వినండి. ఈ ఫస్ట్ రోజు, ఈ ఫస్ట్ డే వృద్ధులైన తల్లిదండ్రులకి అంది రావలసిన కొడుకులు, వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్న తల్లిదండ్రులకి కంటతడి పెట్టించే కూతుర్లు, రేపో మాపో శ్మశానం వైపు చూసే ఆ హృదయాలకి తీరని బాధను మిగులుస్తున్న గర్భాన పుట్టిన పిల్లలు. నిజంగా నేను చెప్తున్నాను, పిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రులు రోజు రోజుకి మనల్ని చూసి ఆనందపడాలి, కానీ రోజు రోజుకి మనల్ని చూసి ఏడవకూడదు. ఒకవేళ అలా ఏడిస్తే నిన్ను కనిన గర్భం, నిన్ను పోషించిన తండ్రి, వాళ్ళ రెక్కల కష్టం నీ వెనక ఏడిస్తే నీ ఆయుష్కి మంచిది కదా. ఏ ఊరు పొండి, ఎక్కడికి పొండి, జిల్లాలు దాటిన, రాష్ట్రాలు మారిన, ఒక్క మాటలో చెప్పాలంటే దేశాలు తిరిగిన ప్రతి యవనస్తుని జీవితం పతన వ్యవస్థ. నేరుగా ముఖాముఖిగా మోమాటం లేకుండా ఈరోజు కొన్ని సంగతులు మీకు రికార్డెడ్గానే మాట్లాడతా. చూద్దాం బైబిల్లో ఆదికాండం మోసే గారు రాసిన ఆదికాండం బైబిల్లో మొదటి గ్రంథం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం నుండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. బాగా వినండి. ఆదికాండమైన, ప్రకటన గ్రంథమైన, ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఏటిని గురించి రాయబడిందంటే సైన్స్ కోసం లేదు. బైబిల్లో చరిత్ర గురించి కూడా ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడలేదు. బైబిల్ ఎక్కువగా దేనిని గురించి మాట్లాడిందంటే ఫ్యామిలీస్ని గురించి ఎక్కువ మాట్లాడింది, కుటుంబాల గురించి ఎక్కువ మాట్లాడింది, కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడింది. ఎంత అత్యవసరం కాకపోతే ఈ మానవాళికి కుటుంబాల గురించి పరలోకపు గ్రంథం ఇలా దేవుడు రికార్డ్ చేశాడంటే ఈ ఫ్యామిలీస్ని మనం ఎంత స్టడీ చేయాలో ఒకసారి మీరు అటెన్షన్ ప్లే చేయండి. మరలా నేను అంటున్నాను, దేవుడు అత్యవసరమైన సంగతులు రాయించాడు. మరొక గమ్మత్తైన సంగతి ఏంటంటే ఓడిపోయిన కుటుంబాలను గురించి రాయించాడు, నిలబడిన కుటుంబాలను గురించి రాయించాడు, నిలబడిన వ్యక్తులు గూర్చి రాయించాడు, పతనమైపోయిన వ్యక్తులను గూర్చి రాయించాడు. మీరు ఆదికాండం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, అనంతమైన సృష్టితో ప్రారంభమైన ఈ గ్రంథం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించనని ప్రారంభించిన ఈ గ్రంథం మొదటి అధ్యాయం ఎక్కడికి దిగుతుందో తెలుసా? ఫ్యామిలీ దగ్గర దిగుతుంది, ఒక కుటుంబ వ్యవస్థ దగ్గరకు దిగుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కుటుంబ కదలిక ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడుతూనే ఉంటుంది. అంటే దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమైన సంగతులు కాకపోతే కుటుంబాల గురించి రాయిస్తాడు. చెప్పండి, గమ్మత్తు ఏంటంటే మన కుటుంబాలు ఎలా ఉండాలో మనకు తెలియజేసేది ఒకే ఒక గ్రంథం, బైబిల్. కానీ మనం బైబిల్ చదువు, మరేం చదువుతాం? ఫ్యామిలీ మ్యాగజైన్ చదువుతాం. ఏంటది మీకు తెలుసు. ఇంకా ఏం చదువుతాం? సండే మ్యాగజైన్ చదువుతాం. ఇంకా ఏం చదువుతాం? కథల పుస్తకాలు చదువుతాం. ఇంకేం చదువుతాం? సంసార గొడవలు. ఇయో పుస్తకాలు మరలా
ఇంకా ఏం చదువుతారయ్యా అంటే టీవీ పెట్టండి, ఏ వంట వండుకోవాలి, ఆ ఊర్లో ఎలా వండుతారు, ఈ ఊర్లో ఎలా వండుతారు, మీ ఊర్లో ఎలా వండాలి, మీ ఇంట్లో ఎలా వండేయాలి, ఇది మళ్ళీ ఫ్యామిలీకి నేర్పించేవి. ఈరోజు మీడియాలో అయినా రచనలో అయినా ఈరోజు ఫ్యామిలీకి సరి అయిన అర్థాలు దొరకవు. వార్తల్లో దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. ఎంటర్టైన్మెంట్ చేసే ఛానల్స్లో మీ ఫ్యామిలీని కూర్చిన వాల్యూస్ దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. ఎవరైనా కవులు రాసిన విషయాల్లో దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. బతుకు జట్కా బండ్లు దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. రచ్చ బండ్లు దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. రోజమ్మ చెప్తుంది అనుకుంటున్నారా? చెప్పదు. కోర్టులు చెప్పో, పోలీస్ స్టేషన్ చెప్పో, మీ ఫ్యామిలీని గురించి ఒకే ఒక్క గ్రంథము మాత్రమే చెబుతుంది, అదే బైబుల్. ఎందుకు బైబుల్ చదవాలి? జీవితాన్ని ఇచ్చినవాడు, జీవాన్ని ఇచ్చినవాడు, బ్రతుకునిచ్చి భవిష్యత్తును కూడా ఎరిగినవాడు మన బతుకుల్లో అడుగులు ఎలా పడాలో నిర్దేశించి మనకి బౌండరీస్తో గ్రంథం రాసిచ్చాడు. అది మన బైబుల్. ప్రతిరోజు దీన్ని చదివితే ఫ్యామిలీలు బాగుంటాయి. మనం చదువుతున్న సందర్భం, యాకోబు అనే ఒక సీనియర్ సిటిజన్ ఉన్నాడట ఈ అధ్యాయానికి. పండిపోయిన పౌరుషత్వం కలిగిన ఒక ఇశ్రాయేలు నిండు వృద్ధుడు. ఎవరు? యాకోబు. వయసులో ఉన్నప్పుడు ఆయన కూడా తల తిక్కలేసాలు వేసాడు, మొట్టుకెళ్ళి తిన్నాడు. అనుభవాలు వచ్చి ముగిసిపోతున్న దినాల్లో అనుభవపూర్వకంగా సీనియారిటీతో తన 12 మంది కొడుకులకి భవిష్యత్తు వాక్కులు చెబుతున్నాడు. అది 49వ అధ్యాయం. చదవండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి. ఎవడు సింగిల్ గా రాకండి. మీరు వస్తున్నప్పుడు నన్ను మీట్ అవ్వడానికి అందరూ కలిసి రండి. ఎందుకు? నీకెంత రాశాను, నీకెంత రాశాను, నీ అకౌంట్ మీద ఎంత రాశాను, నీకెంత రాశాను, చెల్లికి ఎంత, అన్నయ్యకి ఎంత, తమ్ముడికి ఎంత అని సోది చెప్పడానికి కాదు. మరేం చెప్పాలనుకుంటున్నాడు యాకోబు? రేయ్, మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, జీవితంలో విలువలు లేకపోతే భవిష్యత్తు సమాధి అయిపోద్దురా అని చెప్పబోతున్నానని పిలిచాడు కొడుకులందరూ. అనుభవంతో చెబుతున్నాను నేను అంటున్నాడు ఆయన. అంత్య దినాల్లో ఏం జరగబోద్దో, మీ అంత్య దినాల్లో ఏం జరగబోద్దో, రాబోతున్న కాలపు ముగింపులో ఏం జరగబోద్దో, మీ ముగింపు కూడా ఏం జరగబోద్దో, మీరు చేస్తున్న పనులను బట్టి, చేయబోయే పనులను బట్టి, జరగబోయే సంగతులు నేను చెబుతాను, రండి అన్నాడు. ఈరోజు వృద్ధులైన వారు ఇలాంటి అనుభవాలతో మాట్లాడేవారు ఎక్కడున్నారండి? నేను అందుకే పెద్దవారిని మెచ్చుకుంటున్నాను. నేను దేవుని పాటలు పాడుతున్నారు చక్కగా. ఈరోజు వృద్ధులైన వారు దేవుని మాటలు చెప్పడానికి మనవల్ని, కొడుకుల్ని పిలిచి కూర్చోండిరా, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దైవికమైన వాక్కు నేను చెప్తానని పిలిచే వృద్ధులు ఎక్కడున్నారు? సాయంత్రం అయితే ఊగెత్తారు. ఏంటి మీ ఏరియాలో ఏమంటారు? గుడుంబన వేసేస్తారు. అటు ప్యాకెట్ చెప్పి బలం వస్తుందా? రేపో మాపో టప్మని ఎగిరిపోయి గుండెది, రేపో మాపో కిడ్నీలు కూడా సరిగ్గా వడబోయు. ఎందుకు తాగుతున్నావు? ఏమి నేర్పిస్తామని మీ ఫ్యామిలీకి? వృద్ధులను చూడండి, మనవళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా, మనవరాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఎందరో వృద్ధులు విలువలు లేకుండా, కొడుకులకి నేర్పించాల్సిన టైంలో నేర్పించకుండా, మనవళ్ళకి పాఠాలు చెప్పాల్సిన టైంలో చెప్పకుండా, సాయంత్రం అయ్యేసరికి సోదు గొడవలని పెట్టుకుంటూ కూర్చుంటారు. నీకు అంత ఇచ్చాను రా, ఇవిడికి ఎంత ఇచ్చాను రా, ఇచ్చావు, ఏం చేసావు, నువ్వు సరిగ్గా ఉంటే అన్ని బాగుండు. ఎక్కడున్నావు నువ్వు? వయసుకు తగ్గ మాటలున్నాయి వృద్ధులకి. ఈరోజు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే వృద్ధులు తాగేసి సంసారంలో వీడు ఇంకెందుకు బతుకున్నారా అని ఏడ్చే ఫ్యామిలీలు ఎవరు? వృద్ధులను చూసి ఈయన కట్టుకున్నదే నీ ముసలిది, నీ వృద్ధురాలు ఏమంటే చెప్పనా, ఈయన కట్టుకున్నది నాకు ఏ రోజు సుఖం లేదంటది. ఆ రోజు చచ్చిపోయావు నువ్వు ఆ మాటకి. ఇంకానా
రేపో మాపో శ్మశానానికి పోయే టైంలో కూడా నీ కట్టుకున్న దాన్ని కూడా నువ్వు మెప్పించలేకపోతున్నావు అంటే నీదేం బతుకురా అయ్యా? ఏం బతుకది? అయిపోయింది. జీవితాంతం ఇచ్చేసావు బతుకుని. కొడుకులను కనేస్తావు, మనవళ్ళని కనేస్తావు, మనవరాళ్ళను కూడా కనేస్తావు. ఒకడు ఎలా అన్నాడట పెద్ద ఆయన, ఏం పెద్ద అయినా పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. అన్నాడట, నాకెందుకు పెళ్ళి అనలేదట. ఈ వయసులో నాకెవరు ఇస్తారు అంటే ఇట్లే, ఈ వయసులో నాకెవరు ఇస్తారు నాయన అంటున్నావు అంటే ఇటు ఈ వయసులో ఏమి ఎరగదీసావు మళ్ళీ నీకు రెండో పెళ్ళి? ఏమి ఎరగదీసావు నువ్వు ఫ్యామిలీని? సిగ్గుండాలి. నా వయసు తక్కువైపోయింది కానీ లేకపోతే ఇంకా ఉతికారేసేద్దును. నిజంగా చెబుతున్నాను, బైబుల్ కొలతలో వృద్ధులైన వారు ఎట్లా ఉండాలంటే, రేపొద్దున నీ భవిష్యత్తు ముగిసిపోద్ది, భవిష్యత్తు ఇంకా సుదీర్ఘంగా ఉన్న కొడుకులకి మనవాళ్ళకి సూత్తులు చెప్పే రేంజ్లో ఉండాలట వృద్ధులు. అలాంటి అనుభవంతో మాట్లాడుతున్నాడు ఎవరు? యాకోబు. ఏమంటున్నాడు? తన కొడుకు కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తా. అంత్య దినాల్లో, లాస్ట్ డేస్ లో మరి ముఖ్యంగా మీకేం జరగబోతుందో నేను చెప్తా. ఎందుకు? అనుభవం కలిగి దేవుని మీద అనుకుని బతికిన జీవితం ఇది, నేను చెప్తాను అంటున్నాడు. ఈరోజు కూడి రమ్మనే కొడుకుల్ని కూడి రమ్మనే వారు ఎంతమంది ఉన్నారండి? ఇలాగ అడుగుతున్నారండి ఈ మధ్య. ఒరే నన్ను సినిమా తీసుకుపోరా, ఒరే నన్ను అక్కడికి తీసుకుపోరా, ఇక్కడ తీసుకుపోరా. అలాగే అను, ఏరో రోజు నీకు చెప్పజేయకుండా శ్మశానాన్ని తీసుకుపోతారు. ఏం లేరు అంటే ఆరోగ్యం పాడైపోయి డాడీ వాళ్ళ తండ్రి మంచం మీద ఉంటే అప్పుడప్పుడు ముక్కు దగ్గర చెయ్యి చూసి కొడుకులు లేరనుకుంటున్నారా? ఉన్నారు. వాళ్ళ నాన్న ఇంకా అలా తిరుగుతుంటే నేను చెప్తున్నా, ఇలాంటి గుంపు ఆలోచన కలిగిన కొడుకులు మీకు ఇలా దాపరించడానికి కారణం ఏంటంటే, మీరు చెప్పాల్సిన టైంలో చెప్పలేదు, ఈ టైంలో కూడా మీరు చెప్పట్లేదు. కనుకే నీ కొడుకు, నీ గర్భాన పుట్టిన కొడుకులు నీ చావే కోరుకుంటారు. జడ్జేగండి ఒక వీడియో ఉందండి, స్క్రీన్ లేదు కానీ, లేదంటే రేపు చూద్దాం. నిండు రుద్దురాలండి, జీవితం అంతా బాగుంది, కొడుకుని కూతుర్ని కన్నారు. కన్న తర్వాత హైదరాబాద్ లాంటి పట్టణంలో ప్లాట్ఫామ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరో అబ్జర్వ్ చేశారు, మంచిగా బతికిన తల్లే ఎవరో నమ్మక ద్రోహులైన కొడుకులు సంతానం వదిలేశారని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా కదిపారంత అంటే కుక్కుమని ఏడ్చేసిందంతే, కళ్ళుమని ఏడ్చేసిందంతే. ఆ వృద్ధురాలు ఆ దవళ్ళు లోపలకు పోయి చర్మమంతా వాలిపోయి కంటి నిండా గుక్కుడి నీళ్ళు తెచ్చుకుంటుంటే ఎవడ్రా ఆమెను కన్నా, ఆమె కన్నా కొడుకు ఎవడ్రా అనిపిస్తుంది. చక్కటి చీర కట్టుకుంది, మీ సైడ్ అనుకుంటా, మంచిగా బొట్టు పెట్టుకుంది, పెద్దగా పెద్దమ్మ పెట్టుకుని ఆ ప్లాట్ఫామ్ కూర్చుని ఆ కుక్కలో మిగిలిన వారు అక్కడక్కడ తాగేసి పడిపోయినా ఇక్కడ టాయిలెట్ వేసే ప్లేస్లో కూర్చొని ఆ చిన్న పరద వేసుకుని ఏడుస్తూ ఉంటే ఎవరు చదువుకునే 4 పిల్లలు వెళ్ళి, అమ్మ మీది ఏ ఊరు అని అడిగితే నోటంటే మాట రావట్లేదు, ఏడుస్తుంది. చూసారా? వృద్ధాప్యానికి వచ్చే టైంలో మీరు ఎలా ఉండాలి అంటే, మీ కొడుకుల్ని సన్మార్గంలో పెట్టే భయభక్తులు కలిగే వాక్కులు చెప్పే స్థితిలో మీరు, అవి మరి ముఖ్యంగా దైవికమైన వాక్యులు చెప్పే స్థితిలో ఉండాలి. మన బాధ ఏంటంటే, వెళ్ళాము, సాయంత్రం వచ్చాము, కూలి ఎంత వచ్చింది, ఎంత పోగేసాము, ఎంత తాగాము, ఎంత ఖర్చు పెట్టాము, వెనక ఎంత వేసాం, ఇదే గోల తప్ప, ఇదే పరుగు తప్ప, లేసు సంకన ఒక డోలేసుకుని పోవడమే తప్ప, ఎందుకు బతుకుతున్నాము, ఎందుకు తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఒరే పుట్టిన వారికి మనం ఏమి నేర్పిస్తున్నాము, వీళ్ళని ఎలాగా వదిలేస్తే వీళ్ళకి ఏ విలువలు వస్తాయి, రేపొద్దున కాలు చెయ్యి నాకు వంకర అయితే నన్ను ఏమన్నా చూసేంత విలువలు జీవితం భక్తి వీళ్ళకు ఉందని మీరు తెలుసుకోకుండా జీవితాంతం ఇలా మెల్లగా మీరు గడిపేస్తారని చెప్తున్నాను.
మీ లాస్ట్ డేస్ అసలు బాగోవట, చివరి రోజులు అసలు బాగోవండి. అందుకే అనుభవం అయిన వారు, పెద్దలు అయిన వారు నేను చేతులు ఎత్తి దండం పెట్టి ఈ సందర్భం బాగా వినమంటున్నాను. ఎందుకంటే మీ కొడుకులకి ఇలాంటి మాటలు చెప్పండి. ఎందుకంటే మీ కొడుకులు ఎలాంటి వాళ్ళు మీకు బాగా తెలుసు కనుక. యాకోబు అంటున్నాడు, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలము, నా ఔన్నత అతిశయము, నా బలాతిశయము నీవే. ఏమంటున్నాడు చూడండి. పెద్ద కొడుకున్నాడట ఎవరికి? యాకోబుకి. యాకోబుకి పెద్ద కొడుకుంటే యాకోబు వయసు అయిపోయే టైంలో కొడుకులందరిని పిలిచి కొడుకులందరినీ ముందు పెట్టుకుని యాకోబు మాట్లాడుతున్నాడు. ఏమని? యాకోబు రూబేను చూసి ఇలా అంటున్నాడు, రూబేను, ఒరే నువ్వు నా పెద్ద కుమారుడివి. ఒక్క మాటలో చెప్పాలంటే నా తర్వాత ఇంటికి నువ్వే యజమానుడివి. ఇంకా చెప్తున్నాడు, నా శక్తి నువ్వే, నా బలము నువ్వే, నా కుటుంబంలో నా బలానికి నా శక్తికి నా తర్వాత యజమానిగా ఉండడానికి ప్రథమ ఫలము నీవే. నేను గర్వంగా చెప్పుకునే నా కొడుకు నువ్వు. నేను గర్వంగా నా కొడుకున్నాడు అని చెప్పుకునేలా అనుకున్నాను. మరొక విషయం గుర్తుపెట్టుకో, రూబేను నా పెద్ద కొడుకు నువ్వు, నా బలం నువ్వు, నా శక్తి నువ్వు, నా అతిశయం నువ్వు, నా భవిష్యత్తు కూడా నువ్వే అనుకున్నా. నీకు విషయం చెప్పనా, మీ అమ్మ నిన్నేదో ఊరకే కానీ లేదురా, ప్రేమకు సహనంగా కంద మీ అమ్మను. నిన్ను నేను ప్రేమిస్తాననుకొని తన దేవుడు తనను ప్రేమిస్తున్నాడని నా కొడుకుకి ప్రేమ అని అర్థం వచ్చే రూబేను అని పేరెట్టుకుందరా మీ అమ్మ. అలా కందరా. ఒక మాటలో చెప్పనా, ఎంతో ప్రార్థన చేస్తే పుట్టిన కొడుకురా నువ్వు. ఎవరు? రూబేను. రూబేన్ అనగానే ఎక్కడో ఎవరినో చూడకండి, మన కొడుకులనే చూడండి అని బైబిల్ చెప్తుంది. మన పిల్లల్నే చూడండి అని బైబిల్ చెబుతుంది. ఏమని మాట్లాడుతుందో బైబిల్ చూడండి, ఏమని చెబుతుందో. నా బలము నీవే, నా అతిశయము నువ్వే, నా శక్తియు నువ్వే, నా ఔన్నత అతిశయము నీవే, నా బలాతిశయము నీవే, నీళ్ల వలె సంచలుడివై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు. రఫ్గా మోమాటం లేకుండా కొన్ని మాటలు బైబిల్ ఉపయోగిస్తుంది. నేను కూడా మీకు అర్థమయ్యేలా మాట్లాడే ప్రయత్నం చేస్తా. పెద్ద కొడుకు ఎన్నో కలలతో కనుక్కుందండి తల్లి లేయా, ఆమె పేరు. కనుక్కున్న తర్వాత ఆ కొడుకుని కంటే కనిన కొడుకుని కలలతో చూసాడట. ఎవరు? యాకోబు. నిజంగా కొడుకుని చూసి తండ్రులు ఎలా ఫీల్ అవుతారండి? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా, మన దగ్గర సరిగ్గా మాట్లాడకపోయినా నలుగురు ఉన్నప్పుడు సెంటర్లో నిలబడి మన తల్లిదండ్రులు నిలబడినప్పుడు వాళ్ళ ముందు మనం అలా వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు అలా చేతులు పట్టుకుని మా కొడుకండి అని చెప్తారు, మా బిడ్డండి, మా కష్టార్జితానికి వాడికేనండి, అంత వాడికండి మా కష్టార్జితం అంతా. ఒక మాటలో చెప్పాలంటే వాడి కాకపోతే ఇంక మాకు ఎవరున్నారండి? ఎవరి కోసం దాయాలండి? ఎవరి కోసం పోగేసుకోవాలండి? మా కొడుకులు కూతుళ్ళ కోసం కాకపోతే అని యథార్థంగానే తల్లిదండ్రులు లేరండి. తల్లిదండ్రుల ప్రేమ ఎంత స్వచ్ఛముగా ఉంటుంది చెప్పనా? కల్లో కూడా మన కీడు చేయని వారు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు మాత్రమే. సహోదరులైన మనల్ని ముంచేస్తారేమో కానీ, మన నాన్న వారు స్నేహితులైన మనల్ని ముంచేస్తారేమో కానీ, మనల్ని కన్న తల్లిదండ్రులు మాత్రం కలలో కూడా అన్యాయం చేయరు. కలలో కూడా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, అంత ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఇలా మాట్లాడుతుందట.
నా బలము, నా భవిష్యత్తు, నా అతిశయం. అతిశయం అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యిండ్రా నువ్వు పుట్టినప్పుడు, గొప్పగా ఫీల్ అయ్యిండ్రా నువ్వు పుట్టినప్పుడు. చెప్పుకున్నాను అందరికీ, నా కొడుకు పుట్టాడు, మగ బిడ్డ పుట్టాడని అందరికి చెప్పుకున్నా. కానీ నువ్వేం చేసావురా? ఏం చేసావు నువ్వు? నీ మనసు నీళ్ళ లాంటిది. నువ్వెలాంటాడో తెలుసా? నీళ్ళ లాంటి మనసు, చంచలుడివి, స్థిరత్వం లేదు, బుద్ధి లేదు నీకు. నువ్వేం చేసావంటే తల్లి వరసైన దానితో ఏం చేసావు? తప్పు చేసావు. నేను అడుగుతున్నాను, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నప్పుడు, నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తల్లి ఎదురు చూసి నీ తల్లి నిన్ను కంటే, నీ తండ్రి నీ మీద ఆశలు పెట్టుకుంటే, నువ్వు మాత్రం ఇలాంటి తొమ్మర పనులు చేస్తే, ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తే, తండ్రి బతుకుండగా ఏమవుతాడట? చచ్చిపోతాడట. వీడు చేసిన పని ఏంటి చెప్పండి? తల్లి వరస అయిన దాంతో ఏం చేశాడట? తన మంచం ఎక్కడట. నేను చెప్తున్నానండి, ఈరోజు ప్రతి ఏరియాలో జరుగుతున్న భయంకరమైన శాడిజం ఏంటో చెప్పనా? ఒకప్పుడు నేను పచ్చిగా మాట్లాడుతున్నా, ఒకప్పుడు వయసులో ఉన్న యవనస్తులు వయసులో ఉన్న స్త్రీల్ని ప్రేమించి పెళ్లి చేసుకునేవారు. ట్రెండ్ మారిపోయింది. పోయే కాలం ప్రపంచానికి దగ్గరికి వచ్చేసింది. ఈరోజు వివాహమైన స్త్రీలతో, వివాహం కాని పురుషులతో ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టలేకపోతున్నాయి. ఒకరోజు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకునేవారు. ఈరోజు పెళ్ళైన కుటుంబాల్లో చిచ్చెడుతున్నారు. ఈరోజు లేరు చెప్పండి? వదినని లేదు, తల్లని లేదు, చెల్లని లేదు, అక్కని లేదు, ఇంట పుట్టిన ఆడబడుసని కూడా లేదు. కామ దురాత ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందంటే ఈరోజు ఏ ఊరు పోయినా, ఎక్కడికి పోయి ఎన్ని సంగతులు మనం మాట్లాడినా ప్రతి దిక్కున వినబడుతున్నది ఏంటి చెప్పిన? క్రమం లేని అక్రమ సంబంధం. అలాంటి పనికి మాలిన నీచమైన పని చేసినట్టు ఎవరో? రూబేను. రే, ఎవడు చేస్తారు ఇలాంటి పని? తల్లి దగ్గరికి పోవడం ఎట్రా, చండాలుడా అంట. లేరండి ఈరోజు? లేరు అలాంటి వారు? లేరు చెప్పండి? ఏమో నాకు తెలియదు, హృదయాలు ఎరిగినది ఎవరికి తెలుసు. కాముగా ఒకవేళ ఎవరైనా ఇక్కడ కూర్చున్నారేమో ఇలాంటి చీకటి సంబంధాలు పెట్టుకొని. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నేరుగా. అక్క, చెల్లి అని పిలుస్తూనే భయంకరమైన జరిగిస్తున్నారేమో. చస్తారు మీరు అందరూ. వదిన లాంటి వదిన కూడా అమ్మతో సమానం. అలాంటి వదిన కూడా అక్రమంగా చూసే కళ్ళుంటే నీకు శ్మశానం దగ్గరలో ఉందని మర్చిపో. యాకోబు కొడుకు రూబేను తొలి సంతానం, పెద్దోడు ఇంటికి. ఏం చేశాడు? తల్లి వరస అయిన దాంతో తప్పు చేశాడట. తప్పండి. ఇలాంటివి జరగడం జీవితానికి మంచిది కాదుగాక కాదు. ఎవరేమనరులండి, నేను ఇంటికి పెద్దోడిని, నేను ఎంత చేస్తే అంత అనుకోకండి. మీ నాన్న నిన్నేమనకపోవచ్చు, మీ అమ్మ నిన్నేమనకపోవచ్చు, నీ ఊర్లో ఉన్న వాళ్ళు నిన్నెవరు ఏమి అనకపోవచ్చు. బతుకునిచ్చిన వాడు మాత్రం చూస్తున్నాడు అనకుండా ఉండడన్న మాట మాత్రం మర్చిపోకండి. పైన ఒకడు ఉన్నాడు, ఆ సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు పైనుంచి చూస్తున్నాడు. మన బతుకులు, మన అడుగులు ఆయన చూస్తున్నాడని మాత్రం మర్చిపోకండి. నేను చెప్తున్నానండి, ఇలాంటి జంతువులు అక్రమ సంబంధాలు, చెల్లితో, తల్లితో, వదినతో సంభోగం చేసే జంతువులు, ఇలాంటి జంతువులు ఎవరైనా ఉంటే నేను చెబుతున్నాను, మీ చావు చాలా దారుణంగా ఉంటుంది. మీ ముగింపు చాలా దారుణంగా ఉంటుంది. చాలా కష్టం అది. మీరు అనుకోవచ్చు అంటే వలసైనలతో వచ్చాయండి అని. మనకి ఇలాంటివి బాగా అర్థమవుతాయి. మనకు చంపేస్తాడు దేవుడు పిచ్చి పిచ్చి ఆలోచనలా. పాపం మీద జాలి చూపించడం చిన్న విషయం అనుకోకండి. పాపం మీద జాలి చూపిస్తే నీ మీద కనికారం కూడా జీవించదు. ఎవరు? పాపం.
దాని జోలికి పోకో చెబుతున్నాడు. యాకోబు బాధపడుతూ అంటున్నాడు, చదువుతూ ఉంటాడు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కిదివి, దానిని అపవిత్రము చేసిదివి. అతడు నా మంచం మీదకెక్కును. ఏమంటున్నాడు చూడండి, నేను ఇన్ని ఆలోచనలతో అతిశయం, గర్వం, నిన్ను చూస్తే ఎంతో శక్తి, బలం, భవిష్యత్ అనుకుని మీ అమ్మ ఆలోచించింది, నేను ఆలోచించాను. ఇంత బాగా నిన్ను అనుకుంటే నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కున్నావు, నువ్వు నిలబడిన పునాది నువ్వే కూల్చేసుకున్నావు. చేసిన పనులు చీకట్లో జరిగాయి కదా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు రూబేను. నాకు వినబడ్డాది, నాకు తెలిసింది. కన్న తండ్రిగా నేను చెప్తున్నాను, నీ జీవితం అంచె దినాల్లో బాగోదన్నట్టు. ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, అంత్య దినాల్లోకి వెళ్ళిపోతున్న యాకోబు అంత్య దినాల్లో ఏం జరగబోతుందో కొడుకులకి చెప్తున్నాడు. అది వింత. అక్కడ రేపో మాపో చచ్చిపోయే యాకోబు ఇంకా చాలా జీవితం ఉన్న కొడుకుల ముగింపులో ఏం జరగబోతుందో చెప్తున్నాడు. ఎలా చెబుతున్నావు యాకోబు అంటే, మీరు చేసిన పనులను బట్టే మీకు జరుగుతాయని చెప్తున్నాడు. అది మీరిత్తిందే మీరు కోస్తారని చెబుతున్నాడు. మీరు ఏ పంట అయితే ఇస్తారో అదే కోస్తారు, ఏం చేస్తారో అదే మీ నెత్తి మీదకి వస్తుంది. మీరు చేసే పనులను బట్టే మీ భవిష్యత్తు నిర్ణయింపబడతాదని యాకోబు, ఒక వృద్ధుడైన తండ్రి, జీవితంలో పండిపోయిన తండ్రి చెబుతున్నట్టు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు బాగుపడతారు అనుకోకండి, అసత్యం అది. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు బాగుపడతారని మీరు ఎవరిని చూపిస్తారు? చూపించండి. వాళ్ళకన్నా దారుణంగా బాధపడతారు ఒకరోజు మీరు. యాకోబు రూబేను చూసి బాధపడితే ఈరోజు మన నాన్నలు, మన తండ్రులు మనల్ని చూసి బాధపడలేదే చెప్పండి? మిమ్మల్ని చూసి బాధపడలేదే చెప్పండి? మీ జీవితాల్ని, మన జీవితాలను చూసి వారు బాధపడలేదే చెప్పండి? ఇదిగో పలానా వాళ్ళు కొడుకట బస్ స్టాండ్లో ఏం చేసాడు తెలుసా? ఈ మాట ఎంత దారుణంగా ఉంటుందండి కన్న తండ్రికి. పలానా వారు అబ్బాయట, పలానా వారు కూతురట, పలానా వారు అబ్బాయి, అదిగో అదిగో వెళ్తున్నవాడే, అదిగో వాళ్ళ అబ్బాయి అట. ఆ సిగరెట్ కాలుస్తున్నాడే వాడు ఎవడనుకుంటున్నారు? ఆడిచ్చల విడిగా తిరుగుతున్నాడు వాడు ఎవడనుకుంటున్నారు? అదిగో ఆ ఆడపిల్లల దారిని వెళ్తుంటే ఆడు రేసగా వెళ్ళి ఎంత దారుణంగా గడిపి, అది ఎవరు కొడుకు అనుకుంటున్నారు? అడు ఫలానా తండ్రి యొక్క కొడుకు అంటే ఆ సౌండ్, ఆ మాట మీ నాన్నకి వినపడితే నేను చెబుతున్నాను, నువ్వు ఆ రోజు చచ్చిపోయావు. వేస్ట్ నువ్వు కొడుకుగా పుట్టి, వేస్ట్ నీలాంటి వాడు ఆ కుటుంబంలో ఉండి అనవసరమట. ఎందుకంటే నీ భవిష్యత్తు నువ్వే చేతులారా ఏం చేస్తున్నావు? నాశనం చేసుకునే పునాదులు వేసుకుంటున్నావు. ఈరోజు మీ తండ్రులు మీకోసం ఇలా అంటున్నారేమో, చదువుకోరా అని పట్టణానికి పంపిస్తే పట్టణంలో చదవట్లేదట, మరి ఏం చేస్తున్నారు? మీకు ఏదో నది ఉంది ఇక్కడ, ఏ నది? హైదరాబాద్లో. అది అంత గొంప వస్తుందట జీవితాలు. అక్కడికి పోతే ఏం చదువుతున్నారయ్య అంటే కంపు నేర్చుకుంటున్నారు. అక్కడికి పోయి బాగా చదువుకునే తమ్ముళ్ళు, అన్నయ్యలు ఉన్నారులేండి, వాళ్ళని ఏమంటలేదు. నిజాయితీగా తల్లిదండ్రులు కష్టం పెరిగి చదువుకుంటున్నవారు వాళ్ళని ఏమంటలా, గాలి బ్యాచ్ అని అంటున్నాను నేను. గాలి తిరుగుతారు చూసారు, వానాకాలం చదువులు బ్యాచ్ ఉంటారు చూసారు, వాళ్ళని అంటున్నాను. లాస్ట్ బెంచ్ బ్యాచ్ వాళ్ళని అంటున్నాను. తండ్రి కష్టం తెలియని వారిని అంటున్నాను. తండ్రి కష్టం తెలిసిన పర్లేదులే అని తిరుగుతున్న వారిని అంటున్నాను. పట్టణానికి పోయి ఏం చేస్తున్నారా అంటే ఏం చేయరు, లేని వాతలు వేసుకుని నాన్నేమో ఇక్కడ కూలి పని చేసి తెల్లవారులేసి ఏదో గొడ్డలో కొడవలో కట్టో ఏదోటి చేతిలో పెట్టుకుని తెల్లవారుజామున పోయి రాత్రి ఎప్పుడో వచ్చేంతగా కష్టపడుతుంటే ఈడెళ్ళి అక్కడ బిల్డప్ ఇస్తాడు. మాకు ఎక్కడ ఎంత ఉందో తెలుసు? అక్కడ ఎంత ఉంది? ఏం లేదు అక్కడ. అక్కడ ఇచ్చే బిల్డప్ ఎలా ఉంటుంది తెలుసా? చాలా బిల్డప్ ఇస్తారు. ఎంత బిల్డప్ అంటే ఆ సోయింగ్ అస్సలు చూడలేమండి. అంతెంత కాదు, ఎంత ఎంత సోక్ అంటే అక్కడికి పోయి ఈడేదో పసితనం నుండి రాజ వస్త్రాలు వేసుకున్నట్టు ఫీలింగ్. అక్కడ
ఆ గొప్పకేం తగ్గించక డబ్బంతా తగలేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏమన్నా తడి అందకపోతే, డబ్బులు అందకపోతే స్టూడెంట్స్ చేసే పని ఏంటి చెప్పిన ఈ మధ్య బైక్ ఒకటి రెడీ చేసుకుని, బాగా తోలి ఉన్న ఒకటి రెడీ చేసుకుని, వెనక నువ్వు ఎక్కరా అని చెప్పి ఎక్కించుకొని స్పీడ్గా వెళ్తూ, ఆడపిల్లలు ఎవరైనా జాగింగ్ చేసినా, మార్కెట్కి వెళ్ళి వచ్చినా టకాల మన మెడలో బంగారం చైన్ లాగేసి వెళ్ళిపోవడం. వీడెవడు స్టూడెంట్, వీడెవడు విద్యార్థి, వీడెవడు ఇలాంటి దొంగ అయిపోయాడంటే చెడు వ్యసనాలు, కంపు కొట్టే జీవితాలు, గొప్పలకు పోయి తల్లిదండ్రుల కష్టాన్ని రోడ్డుకు వదిలేసి చెప్పుకోవలసినవి చెప్పుకోకుండా చెప్పలేనివి చెప్పుకుంటూ వాతలు వేసుకొని ఏమయ్యారు తెలుసా? ఈరోజు దొంగలు అయిపోయారు. బీటెక్ స్టూడెంట్లు మా స్టేషన్లో దొంగలు వచ్చారండి. నేను మాట్లాడాను నా ఖైదీతో. బీటెక్ స్టూడెంట్ వాడు అఫెన్స్ ఎలా చేస్తారో తెలుసా? అఫెన్స్ నేరం. వాడు చాలా తెలివైనడు. మరలా ఇది లైవ్లో చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ టూకీగా మాట్లాడతాడు. ఆడెంత ఎలా తెలుగు చేస్తాడంటే, ఎఫ్ఐఆర్ పడకుండా ఉండాలంటే స్థిరంగా ఉన్న ఏరియాలో దొంగతనం చేస్తే ఆ ఏరియాలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది కనుక వాడు స్థిరంగా ఉన్న దగ్గర దొంగతనం చేయడు. మరి ఏం చేస్తాడు? ప్రయాణంలో దొంగతనం చేస్తాడట. ఇన్ని తెలివితేళ్ళు చూడండి. ప్రయాణంలో దొంగతనం అంటే రైలు ఎక్కి నీట్గా ఇన్సర్ట్ చేసుకుని డాక్టర్ గారి లాగా, నీట్గా ఇన్సర్ట్ చేసుకుని సివిల్ ఇంజనీర్ లాగా చేసుకుని స్టైల్గా అక్కడ నిలబడి కిటికీ దగ్గర అలా ఇలా చూస్తూ డొల్లి రైబన్ స్పెట్స్ పెట్టుకుని, అది 100 రూపాయలు ఉంటుంది, అది పెట్టుకుని దాన్ని ఇలా తీసి అలా పోజు కొట్టేసరికి ఈ పోజును చూసి తెంగరతుంటుంది చూసారు, అది ఇలా చూసేస్తుంటుంది అనమాట ఆవిడ. అలా చూసేస్తుంటే నీకోసమే నేను ఇక్కడ అన్నట్టు ఈడు చూస్తాడు. చూసిన వెంటనే ఆవిడ అనుకుంటుంది ఈ దేవుని కలిపిన భవిష్యత్తు అన్నట్టు ఈవిడ చూస్తుంటుంది. చూసిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటాడు. బాగా జాగ్రత్తగా చూసి నీకోసం ఇటు రైలించుకుంటూ దూకేస్తానట్టు చూస్తాడు. చూసిన తర్వాత ఈ తింగర చూసి 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 అలసిపోయి నిద్రపోతూ చూసారా? నిద్రపోయిన తర్వాత మెల్లగా మాట్లాడుతూ డోంట్ వరీ, నేను ఇక్కడే ఉన్నానుగా, హ్యాపీగా నిద్రపోండి మీరు అంటాడట. ఆడ హ్యాపీగా నిద్రపోద్ది ఆవిడ. ఇటు ముసి నవ్వులు, ఈ డొల్లు బిల్డప్ అంతా చూసి నిద్రపోయిన తర్వాత చక్కగా బ్యాగ్ తీసుకుని నీట్గా పక్క స్టేషన్ దిగిపోయి వచ్చేస్తాడు. అయిపోయింది. బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఆ స్టేషన్ సీరియస్గా ఆడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఒరే నువ్వు ఎందుకురా ట్రైన్లో దొంగతనాలు చేస్తా అంటే, ఎక్కడి రాజమండ్రి నుంచి ఒరిస్సా. ఎక్కడ ఒరిస్సా అండి? ఒరిస్సా వరకు వెళ్తాడు దొంగతనాలు. అక్కడ వరకు నువ్వు ఎందుకు వెళ్తావురా అని అడిగితే వాడు ఏం చెప్పాడు చెప్పిన, అన్న ప్రయాణంలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఏ ఏరియాని వేస్తారు, అందుకనే ప్రయాణంలో చేస్తాను. ఏం తెలియదు బీటెక్ చూసారా? ఏం చేస్తారని చూడండి, తెలివితేటలు పెరిగాయి. బిల్డప్కు పోతే ఎలా ఉంటాయి చెప్పిన, ఒకరోజు మనకి తన్నులు తప్పు. బిల్డప్ అంటే మాట గుర్తొచ్చింది. మా ఊర్లో నట్టు ఒక ఆవిడ కోవైట్ వెళ్ళి వచ్చిందట. ఎప్పుడో జరిగింది, నాకు తెలీదు, పేర్లు చెప్పలేండి ఎందుకంటే మా ఊరే కదా. వెళ్ళొచ్చిన తర్వాత కోవైట్ ఒక 5 years అవుతా, ఒక 5 years వెళ్ళింది. 5 years వెళ్ళొచ్చిన తర్వాత బిల్డప్ చూడండి ఎలా ఉంటుంది మనుషులకి. వెళ్ళొచ్చిన తర్వాత సహజంగా అక్కడ ఏ కారు ఎక్కినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడికి పోయినా అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ కనుక 24 hours ఏసీ ఆన్లో ఉంటుంది. ఏసీలో ఉంటే తొక్క ఎలా ఉంటుంది, కొంత ఎలాగవుతుంది. అదే మనం ఇంటికి పోయి ఏదో పనికి పోతే ఏమవుతుంది, మెలనిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి నల్లగా అయిపోతుంది, బ్లాక్గా అయిపోతుంది శరీరం. ఆ లోపల ఉండి పనులు చేస్తారు కాబట్టి చర్మం కొంచెం ఎలా తెల్లగా అయ్యేసరికి ఫారినర్స్లా ఫీల్ అయిపోయి సొంతూరు వచ్చిన తర్వాత ఒకరోజు కూరగాయల బండోడు వస్తే, ఆ కూరగాయల బండోడు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి కూరగాయలు కొంటుందట. కొంటూ ఇప్పుడు బిల్డప్ చూడండి, ఏదో పెద్ద అక్కడే ఆకాశం నుంచి ఊడిపడినప్పుడు సొంత కల్చర్ అంతా మర్చిపోయి ఏం కాయలు అని అడిగిందట. బెండకాయలు. ఇవి ఏం కాయలు అని అడిగిందట. అలా ఆయన వెనకాల ఉన్నాడు. ఏం కాయలా ఇలా చెప్తాను ఏం కాయ. లోపల తీసుకెళ్ళి మొత్తం ఆయనకి కాయని పాఠం చెప్పేసాడు అన్నమాట. బిల్డప్లు పోయామనుకోండి ఎలా ఉంటుంది, నువ్వు పట్టుమని 5 సంవత్సరాలు లేవు, బెండకాయలు ఏంటని అడుగుతుందట చూడండి, వంకాయలు ఏంటని అడుగుతుందట, బెండకాయలు ఏంటని అడుగుతుందట. ఎక్కడికి పోయిన వాల్యూస్ మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ లారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోమని పంపించినప్పుడు సోకులకి సరదాలకు పోయి గొప్పలకి అక్కడ చెప్పుకున్నారో తిప్పలు మీకు తప్పు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఊరకే వృధా చేయకండి, అది మంచిది కాదు. వీడేం చేశాడు, ఈ రూపాయలు అన్న పెద్ద ఆయన ఏం చేశాడు ఆ తండ్రి కంటే చాలా బాధను మిగిల్చాడట.
మిగిలిస్తే ఏమైంది? రూబేనికి ఏం అవ్వలేదు కదండి అనుకోకండి. ఏమైందో చెప్పనా? దేవుడు తనకి దాసుంచిన మేలులన్నీ పోగొట్టేసుకున్నాడట. ఎంత విచిత్రమైన మాట అంటే, దేవుడు ప్రతి మనిషికి కొన్ని మేలులు దాసుంచుతాడు. అవి మన భవిష్యత్తును బట్టి ఆయన మనకి ఇవ్వాలనుకుంటాడు. మనం చేసే పనులను బట్టి మనకి ఇవ్వాలనుకుంటాడు. మనం చిన్న విషయంలో నమ్మకుంటే ఆయన తీసుకెళ్లి పెద్ద పనుల్లో మనల్ని కూర్చోబెడతాడు. మనం చేసే పనులు బట్టి పరు సంబంధమైన ప్రతి ఈవెను ఆయన దాసుంచుతాడు. రూబేనుకు కూడా దేవుడు కొన్ని మేలులు దాసుంచాడట. యాకోబు కూడా కొన్ని దీవెనలు దాసుంచుకున్నాడట. ఎవరికి? నా తర్వాత నేనే అనుకునే నా కొడుకైన రూబేనుకి దాసుంచాను. కానీ అతగాడు చేసిన పనులను బట్టి దేవుడు దాసుంచిన మేలులు అతన్ని దాటిపోయాయట. చూద్దాం ఒకసారి త్వరగా, రేపు మాట్లాడుకుందాం ఎక్కువ త్వరగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయునకు తొలిసేరు కుమారుడైన రూబేను కుమారుల వివరం తన తండ్రి పరుపును తాను అంటుపరుచునందున అతని జన్మ స్వాతంత్రం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వన్న మాట మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఏమని రాస్తున్నాడు చూడండి. దేవుడు ఏమని రికార్డ్ చేశాడు చూడండి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. ఇశ్రాయేల్ అయితే ఇశ్రాయేల్ అందరూ ఆయన నుంచి వచ్చారు. అందరూ ఏమయ్యారు? ఇశ్రాయేల్ అయ్యారు. అయితే ఇశ్రాయేల్కి మొదటి కుమారుడు ఈయనే. ఇశ్రాయేల్ అంతటికి, జాతి అంతటికి ప్రథమ ఫలము కూడా ఈయనే. అంత గొప్పవాడు, అంత గొప్ప పొజిషన్లో పెట్టాడు. కానీ అతని స్థితిని మర్చిపోయి దిగజారుడు పనులు చేసాడట. ఎవరు? రూబేను. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషిని, ప్రతి కుటుంబంలో ఒక స్థితిలోనే దేవుడు మనల్ని పుట్టించాడు. ఊరకే పుట్టించలేదు. మీరు ఈ ఏరియాలోనే ఎందుకు పుట్టారు? మేము ఆ ఏరియాలో ఎందుకు పుట్టాం? మీరు ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టారు? మీరు ఈ కులం అని పిలుస్తున్న ఈ యొక్క ఆ సర్కిల్లోనే మీరు ఎందుకు పుట్టారు? దేవుడు కొన్ని ఉన్నతమైన ఉద్దేశాలతోనే మనల్ని పుట్టించాడు. ఊరకే ఎవరు అనుకుంటే పుట్టమండి. సహోదరుడు చెప్పాడుగా, సుధీర్ అన్న ఏం చెప్పాడు? ప్రతి దానికి ఒక అర్థం ఉంది. జన్మకైనా, పోరాటానికైనా, బ్రతుకుకి అర్థవంతమైన పోరాటం ఉందట. అందుకే మనం పుట్టాం. మీరు ఈ ఏరియాలో, ఈ కుటుంబాల్లో మీరు పుట్టడానికి కారణం ఏంటంటే దేవుడు కొన్ని ఆలోచనలతో మేలులు దాసించి నేను దీవించాలనుకున్నాడు. కానీ కండిషన్ అప్లై అవుతాడు. షరతులు వర్తిస్తాయి అన్నాడు. దేవుడు మేలులు ఇవ్వడానికి సిద్ధమే. ఆ మేలులు అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలట. మన సిద్ధపాటు ఏంటంటే మనం చేస్తున్న పనులు, జరిగిస్తున్న పనులు దేవుడిచ్చిన మేలులు అందుకోవడానికి అర్హత ఉన్నవా లేవా అని అవే చెప్పేస్తాయంటే మన భవిష్యత్తు. రూబేను అదే చేసుకున్నాడు. ఏమని? ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పడుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రం ఇశ్రాయేలు కుమారుడై యోసేపు కుమారులకి ఇవ్వను. జ్యేష్ఠుడు అంటే ఏంటి చెప్పండి? పెద్ద కుమారుడు. తండ్రి తర్వాత తండ్రే. ఎవరు? ఎంత ఔన్నత్యం ఉంటుందంటే ఇశ్రాయేలు అయిన ఏ కొడుకులకైనా తండ్రి తర్వాత ఆ ప్రాపర్టీ, ఆస్తికి నామిని ఎవరు? నామిని అంటే ఏమంటారు? నామిని అంటారు. నెక్స్ట్ షూరిటీ ఎవరు? కొడుకే. ఆయన దగ్గర ఆయన చేతిలో పెడతారంట. అన్ని ఎందుకు చెప్పినా, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, తల్లి అవసరాలు అన్నీ అకౌంట్స్ అంతా ఆయన చేతిలోని చెల్లాలని, ప్రాపర్టీకి సంబంధించిన సీక్రెట్స్ కూడా ఎవరికి ఇస్తారట? పెద్ద కొడుకుకి ఇస్తారట.
పెద్ద కొడుకు ఏ రేంజ్లో ఉంటుందంటే ఆస్తి విషయంలో కూడా రే నువ్వే చక్కబెట్టాలరా ఇవన్నీ, ఇన్ని అనుకున్న తమ్ముళ్ళందరూ నువ్వే సాకాలరా, నువ్వే నడిపించాలరా, నీకు ఈ గుణం ఉండాలరా. ఆ మాత్రమే కాదు, రేపొద్దున్న నువ్వు అనేకులకు ఆదర్శంగా నువ్వే ఉండాలి. ఇలాంటి స్థితినిచ్చి పెట్టాడట. ఆధ్యాత్మిక తీవ్రతలో దేవుడు కూడా జ్యేష్ఠుడిగా నువ్వు ఉండాలని మొదట లేయమ్మకి ఈ బిడ్డనిస్తే, ఈ బిడ్డ ఏం చేశాడంటే దేవుడు ఇవ్వబోతున్న మేలులన్నిటికీ అర్హత కలిగిన వాడుగా లేడట. మరి ఏం చేశాడు చెప్పనా? అసహించుకుని ఇలాంటి పనులు చేశాడట. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇతని దగ్గరున్న దీవెనలు, ఇతనికి వెళ్ళబోతున్న దీవెనలు, ఇతనికి రాబోతున్న దీవులన్నీ పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేసాడట? యోసేపు కుమారులకి, యోసేపుకి ఇచ్చేసాడు. యోసేపుకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? యోసేపు కుమారులకి ఇచ్చినట్టు. యోసేపుకి ఎందుకు ఇచ్చేశాడు? ఎందుకు ఇచ్చాడంటే ఇతడు క్యారెక్టర్ లేనోడు, ఇతడు క్యారెక్టర్ ఉన్నాడు. ఇతను గుణం లేనాడు, ఇతడు గుణం ఉన్నవాడు. అంటే దేవుడు ఒక యవనస్తుడికైనా ఒక పురుషుడికైనా మేలులు ఎలా దాసించి ఇస్తాడంటే మనం చేసే పనులను బట్టే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడన్నమాట. నువ్వు చీకటి పనులు, దొంగ పనులన్నీ చేసేసి దేవుడు నా మొరంటలేదండి, నా ప్రార్థన అంటలేదండి, నాకు జవాబు రావట్లేదండి, ఈ 10 ఏళ్ళు తీసుకుని నా తరపున ప్రార్థన చేయండి అన్నా చెప్పు, నీకు ఏ మేలు దొరకదట. ఈ మధ్య ఎవరో పరలోకానికే ఆయన అడ్వాన్స్గా లంచం ఇచ్చాడట. చూసారా? పరలోకానికి లంచం ఇచ్చి మరి కంగారు పడకండి, మరి ఆ పక్క ప్లేస్ అయితే కొంత మరి ఒక 2 ఏళ్ళకి ఎక్స్ట్రా అవుతాయి అన్నాడట. దొంగ పనులు చేసి డబ్బులు ఇచ్చి కొనడానికి అది ఏమన్నా గద్వాల జిల్లా అనుకుంటున్నారా? పరలోకం అది అవ్వదు, కుదరదు. దేవుని యొక్క దీవెనలైన నిశ్చలైన మనం చేసే పనులను బట్టి ఆధారపడి ఉంటాయి. యాకోబు కొడుకైన రూబేనికి ఇవ్వాల్సినవి ఎక్కడో చివరనున్న ఆ కొడుక్కి పోయాట. ఎవరికి? అక్కడ దాకా ఎందుకు పోయాయి? ఒక మాట చెప్తాను, నిజంగా చెల్లేస్తుంది కదా వేడొచ్చే మాట. యాకోబు కొడుకైన రూబేను దీవులు ఎక్కడో ఉన్న చివరనున్న యోసేపుకి ఎందుకు వెళ్ళిపోయాయంటే తల్లితో చయనించిన బుద్ధి తనదే, యజమానురాల్నే తల్లి అని పిలిచిన బుద్ధి ఇతనది. ఎవరికి వాళ్ళు ఈ దీవులు? తల్లి వరుస అయిన దాంతో తప్పు చేసినోడు ఇతగాడైతే, తల్లి కాకపోయినా యజమానురాల్ని తల్లి అని పిలిచిన ఉత్తముడు ఎవరు? యోసేపు. ఇతనికి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలి? నిజంగా చెప్తున్నాను, నీకైనా నాకైనా మీకైనా ఎవరికైనా దేవుడు ప్రతి ఒక్కరికి తగిన సమయమందు పరిస్థితులు అనుకూలపరిచి తన పిల్లలకు కావలసిన మేలులైన దాసుంచుతాడు. మీరు అందుకోవాలి అంటే మీరు సరిగ్గా ఉండకపోతే మీకు సంబంధించిన తీసుకెళ్ళి ఇంకొకటికి ఇచ్చేస్తాడు. కలిగిన వాడికి బాగుంటే ఇంకా ఇస్తాడు, సరిగ్గా లేకపోతే కలిగిన వాడికి వాడి దగ్గర నుంచి మిగిలినవి కూడా తీసేస్తా అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మిమ్మును బట్టే, మీరు చేసే పనులను బట్టే దేవుడిని నిందించడానికి మనం సరిపోము. ఎందుకో చెప్పనా? మనం నిందల పాలయ్యే దేవుని యొక్క ఉనికిని నిందించే పనులు మనం చేశాం కనుక. అలాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే కుదరదట. యాకోబుకి కుమారుడైన రూబేనుకి రావాల్సినవి ఎవరికి పోయి అంటే యోసేపుకు పోయినాయి. తండ్రిని బాధపడే చనిపోయే టైంలో ఆనందంగా చావుకి వెళ్ళాల్సిన యాకోబు పెద్ద కొడుకుని చూసి బాధపడుతూ వెళ్ళాడట. నిజానికి చెయ్యెత్తి ఎదిగిపోయిన కొడుకు అండి ఎవరు? రూబేన్. అంత ఎత్తొచ్చిన కొడుకుని, తనంతటి మనిషిలా కనబడుతున్న కొడుకుని ఇలా బాధపడి అనడం తప్ప కొట్టగలడా తిట్టగలడా చెప్పండి? ఏమనగలడు? ఏం అనలేడు. కానీ ఈ తండ్రి మనల్ని ఏం అనలేడేమో కానీ మన కన్న తండ్రి ఆ తండ్రిని మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోడట. వీళ్ళు ఏమనకపోవచ్చు, మనల్ని బాధపడవచ్చు మనల్ని చూసి, కానీ ఆ తండ్రి మాత్రం మనకి ఏం రావాలో ఏం పోవాలో ఆయన చక్కగా నిజేం చేస్తాడట. యోసేపుకి వెళ్ళిపోయాయి అన్నీ. నిజంగా మాట చెప్పనా, తల్లిదండ్రులను బాధ పెట్టిన వారి భవిష్యత్తు సరి అయిన పురోగభివృద్ధిలోనికి వెళ్ళదని బైబిలు గొంతెత్తి అరిచేసింది.
చూస్తారా? సామెతల గ్రంథం వద్దాం మళ్ళీ ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. 21 మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. చివరికి దీవెన వందకపోవును. ఏమనుందో చూడండి అక్కడ, చదువుతాం. తన తల్లినైనను తండ్రినైనను దూషించి వాని దీపం కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యం తుదకు దీవెనొందకపోని. ఈ మాట కరెక్ట్గా సరిపోతుంది ఎవరికి? రూబేనికి చూడండి. మొదట త్వరితముగా దొరికిన జ్యేష్ఠత్వం తుదకి ఆయనకి ఏమవుతుంది? దొరకట్లేదు. ఎందుకు ఆయనకు దూరం అయిపోయింది? ఎందుకు ఆయనకు దూరం అయిపోవడానికి కారణం ఏంటి? ద్వేషించే పనులు చేశాడు, తండ్రి తలదించుకునే పనులు చేశాడు. అందుకే ఆయనకి రావాల్సిన త్వరితగతినే రావాల్సిన స్వాస్యమట తుదకి ఏమవుతుందట? అతని దగ్గర నుంచి పోతుందట. ఎక్కడికి పోయింది? యోసేపు దగ్గరికి పోయింది. తల్లిదండ్రులు దూషిస్తే బాధిస్తే ఇంకా ఏం జరుగుద్దో 25వ వచనంలో చెబుతున్నాడు చూడండి. 25 మొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటై ఒకనికి ఉరియగును. 20వ అధ్యాయం 25వ వచనమేనా? తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపం కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, తల్లిదండ్రుల్ని సంతోషపెట్టలేని వారి యొక్క జీవితం, దీపం అంటే జీవితం, ఆత్మ ఏమవుద్దట? హఠాత్తుగా కారు చీకటి అంటే చీకటి అనుకోకండి, ఎవరికి తెలియకుండా ఒక్కసారి మన జీవితం ఏమవుద్దట? ఆవిరైపోద్దట. ఒకేసారి ఆవిరైపోద్దట. ఏమవుద్ది చూడండి. కొంతమంది సహోదరులు చూడండి, ఏ తండ్రి అయితే ఏడిపించి కొనిపిస్తారండి బైక్, ఏడిపించి కొనిపిస్తారండి వస్తువులు. ఆ వస్తువులు ఆ ప్రాణాల్లో ఏం చేస్తాయి? తోడేస్తాయి. బైకులు తోలి చచ్చిపోయిన సహోదరులు ఎంతమంది లేరు? నేను చెప్తున్నాను, చాలా మంది సహోదరులు యంగ్స్టర్స్ అర్ధాంతరంగా నడి వయసుకు కూడా రాకుండా మంచి వయసులో పోవడానికి కారణం ఒకవేళ ఏమో మీరేమన్నా మీ తల్లిదండ్రుల్ని బాధపడుతున్నారేమో చెక్ చేసుకోండి. అమ్మ మాట లెక్క లేకుండా, తండ్రి మాట లెక్క లేకుండా, పట్టించుకోకుండా వాళ్ళని బాధ పెట్టి రయ్యమని బండేసుకెళ్ళిపోతే నీ ప్రయాణం సజావుగా వెళ్తుందనడానికి గ్యారంటీ లేదట. మీరు అనుకుంటారు నాకు డ్రైవింగ్ బాగొచ్చు, సింగిల్ టైర్ మీద నేను దోలేస్తాను. నువ్వు దోలేస్తే ఎదురొచ్చేవాడు దోళ్ళ సరిగ్గా, ఆడికి రాదు డ్రైవింగ్. ఎవడికి? ఎదురొచ్చేవాడికి. నీకు 2 చక్రాలే, ఆడికి 10. మీ ఏపీ అన్ని కోరిబళ్ళు ఉంటాయి, అన్ని ఆడికి 10 టైర్లు. ఎక్కిందంటే మళ్ళీ బాడీ కూడా కనబడదు. జాగ్రత్త. మనకు డ్రైవింగ్ వస్తే సరిపోదట, ఎవడికి రావాలి? ఎదుటోడు కూడా రావాలి. ఆడికి లైసెన్స్ లేదు, తెలుసా విషయం? ఆడు వెళ్ళాడు, చొక్కేసి ఎక్కేస్తాడు అంతే, తోలేడమే నైట్ టైం. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మీ బతుకు కొంచెం సేఫ్టీ జోన్లో ఉండాలంటే మీ తల్లిదండ్రుల మాట విని గౌరవించి సన్మానిస్తే ఏం చేస్తాడు దేవుడు? సెక్యూరిటీ ఇస్తాడు మన లైఫ్కి. మీరు అనుకుంటారు ఇవి చిన్నవి మూఢనమ్మకాలు అనుకోకండి. మీ తల్లిదండ్రులు గౌరవిస్తే మీ భవిష్యత్తు గౌరవింపబడేలా ఉంటుందట. బైబిల్ ఎంత బాగా చెప్తుందండి. వాల్యూస్ ఎక్కడ చెప్తారండి? ఎవరు చెప్పరు ఇలాంటి వాల్యూస్ మనకి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం చేసినవాడు ఏమవుతాడు? జ్ఞానం అవుతాడు. మూర్ఖుల సహవాసం చేసిన వాడు ఏమవుతాడు? మూర్ఖుడై చెడిపోతాడు.
రూబేను కులాంటి దుష్ట సాంగత్యం చేశాడేమో, ఒక్కరు బుద్ధున్న వారితో తిరిగాడేమో. ఒకరోజు ఒక సామెత ఉండేది, ఏంటో చెప్పిన, 6 నెలలట తిరిగితే వీడు వాడవుతాడు. ఇప్పుడు 6 నెలలు అవసరం లేదు, 20 రోజులు తిరిగితే చాలట. 20 రోజులు, 20 days. సైకాలజీ చెప్తున్న నిపుణులు చెప్తున్నారు 6 నెలలు అవసరం లేదట. 20 రోజులు తిరిగితే 20 రోజులకి ఆ పక్కోడు ఏం చెప్తే అదే చేస్తారట. ఒరే డ్యామేకి దూకేద్దామంటే దూకేస్తారట, చేస్తారట. ఏ పిచ్చి పనైనా ఒరే వాడిని కొడదామంటే కొట్టేస్తారట. ఏమని చేస్తారట. ఎలా చేస్తారు? మోటివేషన్ అలా ఉంది. అందుకే సామెత కూడా ఉంది తెలుగులో, జోగి జోగి రాసుకుందట, వజ్రాలు రాలు. ఏమి రాలితే? బూడిదే రాలుతుందట. అదో జోగి, నువ్వు జోగి. ఇద్దరు ఫ్రెండ్స్, ముఖ్యమైన స్నేహితులట. ఈ ముఖ్యమైన స్నేహితులు చెప్పుకుంటారట మూర్ఖులు ఇద్దరు. ఏమని? భవిష్యత్తుని నా ప్లాన్ చేస్తారు. బూడిద రాలుతుంది తప్ప ఏమి రాలదట. అందుకే వాళ్ళు చేసే పనులు చూడండి. మీరు ఏ నేరమైనా చూడండి, నేరం అందరూ కలిసి ప్లాన్ చేయరు. ఫస్ట్ ఒకడికి వస్తుంది, ఫస్ట్ ఒక్కడికి. ఆ ఒకడికి వస్తుంది, ఫ్రెండ్స్కి ఎక్కిస్తాడు, ఇలా చేద్దామని మోటివేషన్ చేస్తాడు, వెళ్ళి చేస్తారు. మూర్ఖులు కలిస్తే ఏమవుతాయి? మూర్ఖపు పనులు అవుతాయి. ఆ పనులు ఏమవుతాయి అంటే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేస్తాయి. రూబేన్ కూడా అలాంటి పని చేసేటట, ఘోరాతి ఘోరమైన పని చేసేటట, మూర్ఖపు పని చేసేటట. నిజానికి ఈ తండ్రితోనే సహవాసం చేస్తే ఎంత బాగున్నో, కానీ పోయి ఓ స్త్రీ సాంగత్యం కోరుకున్నాడో ఆ స్త్రీ ఏమవుతుందట తనకి? పిన్ని, చిన్నమ్మ అవుతుందండి. పిన్ని వరుస చిన్నమ్మైన ఆమెతో, అమ్మతో ఒక మాట చెప్పాలంటే తప్పు చేశాడట. దేవుడు అప్పుడు అన్నాడు, రే నీకు దాసించినవి నీకు ఇవ్వనని దేవుడు ఏం చేశాడు? యోసేపుకి ఇచ్చేసాడట. యోసేపు ఎంత బాగా బతికాడంటే, చివరిగా త్వరగా ముగించేసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. తెలిసిన సందర్భాలే కానీ తెలియాల్సిన కొన్ని వాల్యూస్ అక్కడ ఉన్నాయి. ఆదికాండం 39వ అధ్యాయం 6-7 వచనాలు. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏముందో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఎవరితడు? ఇతడెవరు? ఆ ఇంటి యజమాని, సుపీరియర్ ఆఫీసర్. ఆయన ఒక బెటాలియన్కి ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన ప్రాపర్టీలో ఏ లెక్కలు ఎంత అవుతున్నాయో కూడా పట్టించుకోడట. అంత నమ్మాడట. ఎవరిని? యోసేపు. ఇవిడు కూడా బాగానే చూసింది, కానీ ఒక యాంగిల్లో మాత్రం వేరేలా చూసింది. ఎలా చూసింది? యోసేపు కొడుకు లాంటి యోసేపు నందట. యోసేపు చూడడానికి చాలా బాగుంటాడట, సుందరుడై ఉన్నాడట. అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్నేసి తనతో తప్పు చేయమని చెప్పినట. అలాగ పలుమార్లు చెప్పిందట. ఏమంటున్నాడు చూడండి, యోసేపుకి ఎలాంటి ఒత్తిడి కలుగుతుందంటే కోరికలు ఎదురొచ్చి రాని పిలిచాయట. కోరికలు ఎదురొచ్చి, పాడు పని చేసే వాళ్ళు ఎదురొచ్చి రమ్మన్నా రానన్నాడు. ఎవరు? యోసేపు. కోరికలు ఎదురు రాకపోయినా కోరికలకు ఎదురెళ్ళిపోయి రానన్న వారిని కూడా రప్పించుకునే రకం ఎవరు? రూబేను. వీళ్ళు ఏం చేశాడు? కోరిని తప్పు చేశాడు. కోరికలు ఎదురొచ్చినా నేను తప్పు చేయను అన్నాడు. ఒక్కరు బుద్ధితో అడిగిందట. ఏమని? ఆ అబ్బాయి చూడటానికి చాలా బాగున్నాడట. ఈ మధ్య ఇలా అంటున్నా, నేను బాధపడకండి, మీరు కదండి, నల్లర మొక్కల బ్యాచ్లు ఉన్నాయి. కాస్తంత భక్తిగా ఉండి కాస్త చక్కగా వాకింగ్ చెబితే వెంటనే రిక్వెస్ట్లు వస్తాయి వాట్సాప్కి. ఏమని? నాతో మాట్లాడవా అని. ఈ బ్యాచ్ అంతా ఎవరు చెప్పిన? ఈవిడికి తల్లులు చెల్లుల్ని. ఎవరికి? వీళ్ళకి. పచ్చిగా మాట్లాడుతున్నా. కాస్తంత భక్తిగా బతికే చర్చిలో ఉన్న యవనస్తుల మీద కూడా పాడు చూపుతో చూసే కొంతమంది లేరు చెప్పండి ఇలాంటి బ్యాచ్. ఉన్న నిజాయితీగా ఉన్న పిల్లలను పాడు చేసి ఒక్కరు బుద్ధులండి. చక్కగా ఇలాంటి తమ్ముళ్ళు అన్నీళ్ళు ఎవరైనా వాక్యం చెప్తే చెత్త ఆలోచనలతో వాళ్ళకి ఏదోలా దగ్గర అవ్వాలని వాట్సాప్లకి మెసేజ్లు పెట్టే చెత్త ఉద్దేశం కలిగిన చెత్త బ్యాచ్ లేరు? ఉన్నారు. నేను పడ్డాను అలాంటి.
ఉన్నారు అలాంటి వారు. ఒకరోజు నేను చెప్తున్నాను, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వీడియో కాల్ డైరెక్ట్ వీడియో కాల్లో చెప్పకూడదు, తన బ్రెస్ట్ కనబడేలా వీడియో కాల్ చేశారు. తప్పు కదండి. చెల్లి అమ్మ అంటున్నా కానీ ఆవిడ మాట్లాడుతున్న వంకర మాటలు. అంటే ఇలాంటి వారు, ఈవిడ బతికలేదు కానీ ఈ బుద్ధులు ఇంకా బతికే ఉన్నాయి ఎప్పటికీ. యోసేపులా బతికేవారు, మంచిగా బతికే సహోదరుల మీద తప్పుడు ఉద్దేశాలతో కన్నేసేవారు అందరూ చెప్తున్నాను, కాపురాన్ని పాడు చేసుకుంటారు, మీ స్థితిని పాడు చేసుకుంటారు. సహోదరులాగా చూడండి, ఉపదేశకుల్లాగా చూడండి, మంచోళ్ళలాగా చూడండి, చర్చి మెంబర్ లాగా చూడండి. తప్పుడు ఉద్దేశాలతో వాళ్ళ మీద కన్నేయకండి, అది మంచి ఉద్దేశం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆవిడ ఏం చేస్తుందట, అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్నేసి తనతో తప్పు చేయమని చెప్పిన, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకి కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైన వాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్య వైనందున. ఏమంటున్నాడు చూడండి, ఎలా నోట్ చేస్తున్నాడు చూడండి, ఎలా పట్టుకుంటున్నాడు చూడండి. నీవు అతనికి భార్య వైనందున నీతో నేను తప్పు చేయను. పొరుగువాని భార్య యజమానిని భార్యగా ఉంటే రమ్మని పిలిచినా తప్పు చేయను అన్నాడు. పొరుగువాని భార్య, సొంత తండ్రి భార్య ఎవరు? రూబేన్తో తప్పు చేయడానికి సిద్ధమైన ఆవిడ, సొంత తండ్రి భార్య చిన్నమ్మ, ఆవిడతో తప్పు చేయడానికి వెళ్ళాడట. పొరుగువాని భార్యతోనే చేయకూడదని వాల్యూస్ ఉండాల్సిన ఇశ్రాయేలు పురుషులకి, దేవుని పిల్లలకి, సొంత యజమానులు తండ్రుల భార్యలతోనే, వరస కాని వారితోనే తప్పు చేయాలనుకుంటున్నారంటే ఏం చేయాలి? అందుకే నీకు రావలసిన మేలు నీకు రావన్నాడు దేవుడు. అంతే. యోసేపు కూర్చుని 4 మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోతాం. యోసేపు ఎలా అంటాడు చెప్పనా, అమ్మా నేను తప్పు చేస్తున్నది, నన్ను నమ్మి నా ప్రాపర్టీ అంతా నా చేతుల్లో పెట్టిన మీ యజమానికి వ్యతిరేకంగా తప్పు చేస్తాను, లేదు తర్వాత విషయం. కానీ నా పైనున్న దేవునికి, నా తండ్రికి విరోధంగా నేను తప్పు చేయలేను అన్నాడు. ఎంత బాగా, నాకు ఈయన సుపీరియర్ ఆఫీసర్ అవ్వచ్చు మీ ఆయన, కానీ నాకు ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఎవరు? పైన. ఆయనకు వ్యతిరేకంగా నేను తప్పు చేయలేను. మరొక మాట ఏంటో చెప్పనా, ఒక్కరు బుద్ధి ఉన్నది ఎవరికి? అంత సీరియస్ చూడకండి, ఎవరికి? ఆవిడికి. ఒక్కరు బుద్ధి ఉన్నది ఆవిడికి, ఒక్కరమైన ఆలోచన ఉన్నది ఆవిడికి, నేరమైన బుద్ధి ఉన్నది ఆవిడికి. వెంటనే ప్లేట్ మార్చి నేరస్థం చేసింది ఎవరిని? యేసు. ఎంత విచిత్రమైన ప్రపంచం అండి ఈ ప్రపంచం. నేరస్తుడు ఆయన అయ్యాడు, నేరమైన ఆలోచనలు ఆవిడవి, నేరమైన కన్ను ఆవిడది. కానీ నేరస్తుడయ్యి అన్యాయంగా ఓడిపోయినట్టు సరసాలకు వెళ్ళింది ఎవరు? యోసేపు. గమ్మత్తు ఏంటంటే సొసైటీ దృష్టిలో నేరస్తులు అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో నేరస్తులు ఎవరు? నీతిమంతులు. అందుకే దేవుని యొక్క నీతిని పట్టుకున్న యోసేపు చెరసాలకు పోయినా, చెరసాల్లో కూడా దేవుడు అతనికి తోడై ఉండేనని రాయబడింది బైబిల్లో. ఎంత విచిత్రమైన మాట చూడండి. లోకం వ్యతిరేకమైపోయినా ఒక్కరి బుద్ధి ఈవిడిది, ఒక్కరి బుద్ధిలో ఉన్నట్టు ఈయన జీవించారు, ఒక్కరి బుద్ధి ఈవిడిది, ఒక్కరమైన ఆలోచనట్టు ఈయన జీవించారు. లాస్ట్కి ఈయన జైలుకి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటి చెప్పనా, నోరిప్పి మాట్లాడలేదండి ఎవరు? యోసేపు అండి. ఒకవేళ మాట్లాడితే ఎంత మంచోడంటే, ఒకవేళ మాట్లాడితే సొసైటీలో మరలా యజమాని కుటుంబం బతకగలదా చెప్పండి? ఆ సంసారం కొనసాగలదా? నేరం మీదేసుకుని నోరు మూసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడ చెప్పున్నాడు ఎవడికో ఒక బాధ ఒకడు ఉంటే, ఆడికి తప్ప ఇంకెవడికి చెప్పలా. అతనికైనా ఎందుకు చెప్పాడంటే, నేను బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటే కొంచెం టైం వచ్చినప్పుడు నా గురించి ఆలోచించి నేను ఏ నేరము చేయలేదు అన్నాడు. చెప్పలేదు. ఎంత విలువలు ఉన్నవాడంటే, ఈ సంసారం పాడవడం నాకు ఇష్టం లేదనుకున్నాడేమో, ఈ ఆడకూతురు రోడ్డు మీద పడడం ఇష్టం లేదనుకున్నాడేమో. బుద్ధి తర్వాత అయినా మారుద్దు, కానీ తప్పు నాది లేదని చెబితే విన్నారా వినలేదు తర్వాత విషయం దాసుడే. కానీ ఆయన ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేస్తే
ఏంటి పరిస్థితి? మళ్ళీ ఏలుకుంటాడా యజమాని? ఎంత నమ్మాడా యజమాని? ఎంత నమ్మాడు చెప్పిన యజమాని? ఆయన ఇంట్లో లెక్కలేంటో కూడా అడగలేదంటే ఎవరిని? యోసేపుని. లెక్కలేంటో కూడా యోసేపుని అడగలేదంటే యోసేపు ఒక మాట నోరిప్పి చెప్తే ఖచ్చితంగా యజమాని నమ్మితే, ఆ యజమాని నమ్మితే ఈమె భవిష్యత్తు ఏంటి? అందుకే యోసేపు చేయన్నారానికి శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం వదలలేదట ఎవరిని? యోసేపు. అందుకే దేవుడు అతన్ని పట్టుకున్నాడు. కనుక పాడు పనులు చేసి పోగొట్టుకున్న రూబేను దీవెనలన్నీ తీసుకొచ్చి ఎవరి మీద పెట్టాడు? యోసేపుకి ఇచ్చేసాడట. ఎంత బాగుందో చూడండి. యోసేపుకి ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన ఒక గమ్మత్తైన మాట రూబేను జీవితంలో జరుగుతుంది చూడండి. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రి బారితో సైనించిన వాడు, తన తండ్రి కోకనిప్పినవాడు గనక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అన్నారంతే. వరస కాని వారితో, తల్లి చెల్లి అమ్మ వదిన వరసలైన వారితో తప్పు చేసిన వారి యొక్క జీవితం నాశనం అవుద్దని ధర్మశాస్త్రం ప్రకటింపబడుతున్నప్పుడు ప్రజలందరూ అన్నారట ఏమని? అలాగూ జరుగును గాక అని అర్థం వచ్చే ఆమేన్ అన్నారట. ఈరోజు ధర్మశాస్త్రమే, క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం కూడా మనకు చెప్తుంది అట్టివారు శిక్షకు పాత్రులు. ఇప్పుడు చెప్పండి ఆమేన్ అనండి. అవుతుంది మరి ఖచ్చితంగా. అలాంటి పిచ్చి పనులు చేస్తే దేవుడు చెప్తున్నాడు అట్టి పనులు చేయవారిని దేవుడు ప్రతిదండన చేస్తాడట. దశలోనిక ఇదే విధానం క్రొత్త నిబంధనలో కూడా కొనసాగించండి. దశలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం. త్వరగా రేపు త్వరగానే ముగించేసుకుందాం. ఈరోజు కొంచెం తప్పదిక, వెళ్ళిపోదాక ఒక పావు గంటలో. 4వ అధ్యాయం మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము. మీలో, మీరు అంటే దేవుని పిల్లలు, మీరంటే క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులు, క్రొత్త నిబంధన జ్యేష్ఠులు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు మీరు జ్యేష్ఠుల సంఘం అన్నాడు. మీరేంటంటే మీరు ఎలా ఉండాలంటే బయట వారు చేస్తున్న పిచ్చి పనులు లాంటి పిచ్చి పనులు మీరు చేయకండి. ఒకవేళ అలాంటివి మీరు జరిగిస్తే దేవుడు అంటున్నాడు కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటాలని, వారి జీవితాలని, వాళ్ళ శరీరాలని ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి బ్రతకడమే దేవుని చిత్తం కాదని బతికితే కింద చెప్తున్నాడు. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయములో ప్రతిదండన చేయవాడు. ధర్మశాస్త్రం ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన ఆ కమాండ్ న్యూ టెస్ట్మెంట్లో కూడా మారలేదట. పొరుగు వారి జీవితాల్లో చిచ్చెట్టేవారు, పొరుగు వారి జీవితాల్లో ఏదైతే విపత్తు కలగజేస్తారో, శరీరాన్ని అపవిత్రం చేసుకుని ఎవరైతే జీవిస్తారో అట్టి వారి మీదకి వాటన్నిటి విషయమై దేవుడు ఏం చేస్తాడట? ప్రతిదండన చేస్తాడట. ద్వితీయోపదేశ కాండం ఏదైతే చెప్పిందో తెసలోనిక కూడా అదే చెప్తుంది. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏదైతే బలముగా రాయించాడో తెసలోనిక సంఘానికి రాస్తూ కూడా అదే రాయించాడు. అంటే గ్రంథాలు మారినా దేవుడి విలువలు మాత్రం మారవగాక మారవు. గుర్తుపెట్టుకోండి. రూబేను దెబ్బతినడానికి కారణం ఏంటంటే నడవడికి సరిగ్గా లేదు, భవిష్యత్తు నడకిక ఉండదని దేవుడు చెప్పేశాడు. కొడుకుని పిలిచాడట, యోసేపుకు చెబుతున్నాడు. ఎంత బాగా చెబుతున్నాడంటే యోసేపు ఈ దీవెనలన్నీ నీకే అన్నాడు. ఎంత బాగా వర్ణించాడు చూడండి. ముగించుకుందాం. ఆది కాండం 49వ అధ్యాయం, ఆది కాండము 49వ అధ్యాయం 20
22వ వచనం నుండి. యోసేపు ఫలించెడు కొమ్మ, గోడ మీదకి ఎక్కి ఆపించును. యోసేపు ఎలా అంటాడు? అభివృద్ధి అవుతూనే ఉంటాడు. ఎందుకు అభివృద్ధి అవుతాడు? తెలివితేటలుండా? కాదు, జీవితంలో పవిత్రత ఉంది. పవిత్రమైన ఉద్దేశాలు, పవిత్రమైన జీవితం కలిగిన వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు పెడతాడు. యోసేపు ఫలించెడు కొమ్మగా, అభివృద్ధి చెందే పురుషుడిగా ఎందుకు దేవుడు తీర్చిదిద్దాడంటే కారణం ఒక్కటే, ఆయన ఆలోచన విధానం, భయభక్తులు, దేవుడి పట్ల ఉన్న విశ్వాసం, తీవ్రత అంత గొప్పదే. ఎదుటి వారి యొక్క నేరాన్ని కూడా మీదేసుకుని మౌనంగా ఉండి దేవుని మీద ఆనుకొని నేరానికి నేరం ఒడిగట్టిన గొప్ప మనుషుడు గనకే గొప్ప స్థితికి వెళ్ళిపోయాడట. రూబేన్ చూసి ఇలా అన్నాడు. ఎవరు? యాకోబు. నా జ్యేష్ఠుడవు, నా బలము, నా అతిశయము, నా కొడుకుని నేను గొప్పగా చెప్పుకుంటాన్నాడు. చెప్పుకోలేకపోయాడు. కానీ అదే యాకోబు అవే మాటలు ఇప్పుడు ఒకరిని చూసి గొప్పగా చెప్పుకోవచ్చు. ఎవరిని చూసి? యోసేపుని చూసి. ఆ ప్రధాన మంత్రి ఎవరు కొడుకు అనుకుంటున్నారో చెప్పండి? నా కొడుకు అని చెప్పుకోవచ్చు. ఎవరు? యాకోబు. ఆ ఫలించే కొమ్మ ఎవరు అనుకుంటున్నారు? నా కొడుకు. రూబేను చూసి చెప్పుకోవాల్సిన మాటలు యోసేపుని చూసి చెప్పుకుంటున్నాడు. ఎందుకు? అతను నిలబడలేకపోయాడు, ఇతను నిలబడ్డాడు. నేను చెప్పేది ఒక కామ అభిలాషి అందే కాదు, నేను చెప్తుంటా. ప్రతి వాల్యూ విషయంలో, ప్రతి విలువల విషయంలో, ప్రతి విషయంలో మీరు నిక్కర్సగా, స్థిరముగా, చంచలు కాకుండా మీరు నిలబడితే, నీళ్ళ లాంటి మనసు మీకు లేకుండా ఉంటే, మీ రంగాలలో, మీ చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ సంసార జీవితాల్లో దేవుడు ఒక పొజిషన్ ఇస్తాడట. మనకొట్టు గౌరవిస్తాడట. మన తల్లిదండ్రులు మనం చెప్పుకునేలా మన జీవితం అంటే మా బిడ్డండి అని ధైర్యంగా చెప్పుకుంటారు. ఒకవేళ ఇలా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి చెప్పుకోలేకపోతే, బ్రదర్ నేను చెప్తున్నాను, మీ లైఫ్ చాలా జీరో లెవెల్కి గ్రాప్ పడిపోయిందని మాత్రం మర్చిపోకండి. నేను చదివించి వేస్ట్, నేను కన్నంతకు వేస్ట్, నువ్వు బతకడం వేస్ట్. ఇప్పుడు 24 years, 25, 29, 30 years వచ్చినా నువ్వు ఈ తల్లిదండ్రులను సంతోష పెట్టకపోతే బ్రదర్, నీ లైఫ్ వేస్ట్. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గొప్పగా చెప్పుకుంటున్నారా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి బాధపడుతున్నారా? యోసేపుని చూసి గొప్పగా చెప్పుకున్నారట. యోసేపు కొడుకులు కూడా చూసి గొప్పగా చెప్పుకున్నారట. కిందకి చెప్తున్నాడు త్వరగా. విలుగాండ్రులు అతన్ని వేధించరు. విలుగాండ్రులు ఎవరు? విలుగాళ్ళు అంటే ఎవరు? విల్లేస్తారుగా, బాణాలు వేసేవారు. బాణాలు ఎవరు వేసారు యోసేపుకి? బాణాలు అంటే బాణాలు కాదు, బాణాలు లాంటి మాటలు వేసేవారు. ఎవరు? యోసేపు మీద. ఎన్ని వేసారండి? ఆయనకి ఎన్ని పోటీ వేసినట్టు వేసేసారు. వెనకే ఎవరేశారు? సొంత సహోదరులు. గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఆకాశం నుంచి వచ్చి పడరు, శత్రువులు గ్రహాంతర జీవులు కాదు. మరి ఎవరు? మన సహోదరులు, మన వారు, మన ముఖ్య స్నేహితులే మనకేమవుతారు? ఏమవుతారు? శత్రువులు కాదు, బాణాలేసి బ్యాచ్ అవుతారు. అక్కడ అదే రాయబడింది. విలుగాండ్రులు అంటే ఎవరు? ఎవరు ఆయనకి వేసింది? సొంత సహోదరులు. ఎవరు ఆయనకి వేసింది? ఆయన ప్రేమించిన వారు, గౌరవించిన వారు. ఆయనకే వేశారట. ఎన్ని పోటీ వేసినట్టు పోటీ చేశారట. కానీ వారు బాణములేసి అతను హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన హస్తబలము వలన అతని ఇల్లు బలమైన తగును. ఇశ్రాయేలీయులకు బండ. మేపెడువాడు ఆయన వెనక నుంచి బాణాలు వేస్తుంటే ఆయన వెనక మరొక హస్తం బలంగా ఉందట. ఎవరిది? ఆ సూర్యుడు వీరుడిది. ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఏలేసే బాణాలు ఏంటి? ఈనుపుల లాంటివి. ఆయన బాణం వేస్తే, పైనుంచి దేవుడు బాణం వేస్తే జాలిపడి ఏడు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు కనుక బాణం వేసాడంటే ఇక అదే లాస్ట్ బాణం. ఎవరికి? ఆ ఏయిబడినోడికి. కనబట్టేక మీరు అనుకుంటారు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మతాబీ బాణాలు అనుకోకండి. ఇలాగేస్తే చివరిని ఎలుగుతే ఇలాగెళ్తే చూసారా, టీమని వెళ్ళి టకాలం గుద్ది మళ్ళీ కొంచెం చెప్పి అక్కడ ఎలుగు ఇలా పడిపోతాయి. అవి కాదు, ఆ బాణాలు కాదు. దేవుడు బాణం వేసాడంటే నేను చెప్తున్నాను, పునాదులు తరాలతో సహా దేవుడు లేపేస్తాడు. అలాంటి మంచి పిల్లలకు అడ్డు రాకండి. ఎప్పుడు వీలైతే ప్రేమించండి తప్ప
మంచివాడికి అనుకుంటే మాట్లాడడం, గొయ్యలు తవ్వడం, ఏదో ఒకటి చేయడం. ఇందాక సహోదరుడు చెప్పాడు, వాడిని ఏదోలా బాధ పెట్టడం, ఏదోలా నిందించడం. మీ సహోదరులకు మీరే విరోధం అయితే మీరు అలాంటి బాణాలు వేస్తే దేవుడి పైనుంచి మీకు గురెడతాడట. ఏరా అని దేవుడు వెనకాల నుంచి మనకేస్తాడట. దేవుడు చాలా దీనుల పక్షాన ముందే ఉంటాడు ఆయన. ఇంకా చెప్తున్నాడు, ఆయన ఎలాంటి నిందలకు గురవుతున్నప్పుడు ఆయన ఏం దిగిపోడు. ఇశ్రాయేల్ అందరికీ బండంటే పునాది ఆయనేనట. ఎక్కడో చివరన పుట్టినాడు ఇశ్రాయేల్ అందరికి బేస్మెంట్ అయిపోతాడట, పునాది అయిపోతాడట. అయిపోయాడా నిజంగా యోసేపు? నిజంగా ఇశ్రాయేల్ అందరూ బతికి బట్టగట్టి కొన్ని వందల సంవత్సరాలు జడ్జాగా బతికారంటే కారణం ఎవరు చెప్పండి? యోసేపు. ఒక మాట చెప్పనా, బానిసగా ఉండాల్సిన యోసేపు ప్రధాని అయ్యాడట. ప్రధాని లెవెల్లో చేసి ఉండాల్సిన రూబేను పాపానికి బానిస అయ్యాడట. బానిసగా ఉండాల్సిన యోసేపు అధికారి అయితే అధికారి వాదాలు ఉండాల్సిన జ్యేష్ఠులు పాపానికి దోసలయ్యారు. యోసేపు ఎంత బాగా ఎదిగాడంటే ఇంకా చెప్తున్నాడు, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలను పైనుండి మింటె దీవెనలతోను క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోను స్థలముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను దీవించు సర్వశక్తి దీవెనను అతని బాహుబలము దిట్టపరచబడిన ఏమంటున్నాడు చూడండి, పైనుండి దేవుడిచ్చే దీవెనలు, మెండైన దీవెనలు దేవుడు ఇస్తాడట. ఎందుకంటే ఇతను రూబేల్ లాంటివాడు కాదు. నేను చెప్తున్నాను, యోసేపుకే కాదు, నీకు నాకు కూడా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మనందరికీ ఇస్తాడు, మన బతుకులను బాగు చేస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, దీవెన అనగానే నెక్స్ట్ ఎలక్షన్లో నన్ను ప్రెసిడెంట్గా పోటీ చేయమంటారా? అది కాదు. మరి సీఎంఓ పిఎంఓ లేదంటే మరి ఇక్కడ ఏమైనా తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఏ వజ్రం వైడూరం నాకు దొరుకుద్దా? అది కాదు దీవెన అంటే. దీవెన అంటే సరైన అర్థం ఏంటి చెప్పిన బైబిల్ ప్రకారం, దీవెన అంటే ఉన్న దానిలో ఆనందంగా ఉండడం, అది దీవెన. దీవెన అనగానే ఆనందంగా ఉండడం, ఏ పొజిషన్లో ఉన్నా మంచిగా బతకడం, అది దీవెన అంటే. మీరు డాక్టరీన్ ప్రకారం చదవండి, బైబిల్ని అర్థమవుతుంది. సిద్ధాంతపరమైన థియాలజీలో చెప్తుంది దీవెన, బ్లెస్సింగ్ అంటే మనకు చెప్తున్నాడు దేవుడు సంతోషంగా ఉండడు. యోసేపు శరసాల్లో ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. సింహాసనం మీద ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. అన్నల గెంటేసి గోతుల గెంటేసిన, బాధలు కన్నీళ్ళు కలిగిన, ఏడ్చిన, హృదయంలో తెలియని ఒక శాంతి సమాధానం అతను వెంటాడుతూనే వచ్చిందట. ఎందుకు? ఆయన దీవెనలు పై నుండి అనుకున్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అగాధ జలములతో కూడా దీవించేస్తాడట. అగాధ జలముల దీవెనలు అంటే ఆయన పంట ఇస్తాడంటే ఆ పంట సమృద్ధిగా పండుతుందట. నీళ్ళకి ఎండిపోతాడు ఆయన పంట. మీ సైడ్ ఇప్పుడు కర్నూలు కానీ గద్వాల జిల్లా కానీ కొంచెం మీకు నీళ్లు దొరకడం కష్టం. రాతి నెల ఇదంతా మా ఉభయ గోదావరి జిల్లాలో. మాది నల్ల రేగడి, మీది రాతి నేల. ఇలాంటి ఏరియాలో యోసేపు వచ్చి వ్యవసాయం చేసినట ఉబ్బుకుంటూ పైకి వచ్చేస్తే ఏంటి నీళ్ళు. ఎందుకు అంత బ్లెస్సింగ్ ఉందంట. మీరు కష్టపడి పుస్తులమ్మి బోర్లు తవ్వించినా మీకు ఒక సౌండ్ వినబడే మాట ఏంటంటే 200-300 అడుగులు వెళ్ళిన తర్వాత బండ పడిందండి, ఆ డబ్బులంతా వృధా. కానీ యోసేపు ఎలాంటి చెప్పిన బోరే ఎక్కరొద్దట. ఆయన వ్యవసాయం ఇస్తే సమృద్ధిగా వచ్చేస్తా. అంటే దేవుని పిల్లలు దేవునికి నచ్చేలా ఉంటే సమస్తము సమకూడి జరిగిస్తాడు. అది బ్లెస్సింగ్ అంటే. మనం చేసే పనుల్లో, మనం జరిగే నష్టాల్లో, కన్నీళ్ళలో దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రతి దీవెన మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ తండ్రి దీవెన, యాకోబు తండ్రి దేవుడు ఈ కుమారుని కూడా దీవిస్తాడట. చివరిగా ముగిద్దాం. నీ తండ్రి దీవెనలు నా పూర్వపు దీవెనల పైనను చిరకాలము పర్వతముల కంటే ఎచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడి వాని నెత్తి మీదను ఉంచబడిన. సహోదరులందరికన్నా ఘనత, అందరికన్నా గొప్ప కిరీటం యోసేపుకి వచ్చిందట. ఇక చివరిగా ముగించే ముందు, రూబేను కన్నా యోసేపు బెస్ట్ అనుకుంటే యోసేపు కన్నా ఇంకా బెస్ట్ క్యారెక్టర్ బైబిల్లో ఉంది. యోసేపే నేర్చుకోవాల్సిన క్యారెక్టర్ అదే
యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలు. ఎంత గమ్మత్తంటే, ఈ జ్యేష్ఠుడు రూబేను తండ్రిని బాధ పెడితే మనందరికన్నా ఒక జ్యేష్ఠుడు ఉన్నారట. ఎవరు? యేసుక్రీస్తు. ఆ కుమారుడు పరలోకమందున్న దేవుణ్ణి భూమి మీద ఏం చేసాడట? సంతోషపెట్టేసాడు. వాడికి భాషలో భలే ఉంటుందండి. వీలైతే అవచనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి మాట, వాడికి భాషలో మత్తయి సువార్త 3వ అధ్యాయం. అప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం ఎలాగ వినిపించెను, ఈయనంటే నాకు ఎంతో ఆనందం, ఈయన యందు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈయన నా ప్రియకుమారుడు అన్న మాట దగ్గర ఈయన నా జ్యేష్ఠ కుమారుడు. ఎవరు? యేసుక్రీస్తు. మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు కదండి, ఆయన దేవుడు కదండి, ఆ దేవుడిని చూసి ఆనందపడి ఉంటాడో, ఆయనది అందులో గొప్పతనం ఏముందనుకోకండి. ఆ దేవుని కుమారుడైన దేవుడు భూమి మీదకి, జ్యేష్ఠ కుమారుడైన ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మానవ ఆకారంలోనే భూమి మీదకి వచ్చాడట. మానవుడుగానే భూమి మీదకి వచ్చాడట. మానవుడికి వచ్చిన ఆయన మనకి ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో అన్ని ఇబ్బందులు, మనకి ఎన్ని ఇబ్బందులు, అగ్ని వంటి పరీక్షలు కలుగుతాయో అన్ని పరీక్షలు యేసుక్రీస్తు వారి శరీరంలో ఉన్నప్పుడు ఆయనకు కూడా కలిగాయట ఆ పరీక్షలు. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం, త్వరగా ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు దేవుని జ్యేష్ఠ కుమారుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు గాని సమస్త విషయముల్లో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనక పరలోకమందు సింహాసనం మీద కూర్చున్న దేవుడు భూమి మీదకి వచ్చిన జ్యేష్ఠ కుమారుని చూసి ఏమన్నాడు? ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు దేవుణ్ణి ఆనందింపజేస్తే, తల్లి గర్భం నుండి వచ్చి భూమి మీదకి వచ్చిన మనం కూడా ఎవరిని ఆనందింప చేయాలి? ఆ తండ్రిని మనం ఆనందింపజేసేలా బతకాలట. మీరు అనుకోవచ్చు, యోసేపుని ఇంకా ఎవరిని మీరు రోల్ మోడల్గా తీసుకోకుండా ఉండండి, నాకు తెలియదు. కానీ ఈ జ్యేష్ఠుని కనుక మీరు రోల్ మోడల్గా తీసుకుంటే, ఈ కుమారుని కనుక మీరు రోల్ మోడల్గా తీసుకుంటే, మిమ్మల్ని కన్న తండ్రి ఆనందపడతాడో ఈ తండ్రి కాదు, పరలోకమందున్న ఆ కన్న తండ్రి కూడా బహుగా ఆనందిస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తామో, దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు పరలోకమందున్న దేవుడు జ్యేష్ఠుల సంఘంలో ఉన్న మనల్ని దేవుడు దీవిస్తాడట. గమ్మత్తు ఏంటంటే, యేసుక్రీస్తు వారి దగ్గర ఆస్తులు లేవు, భూములు లేవు, ఏమీ లేవు, అధికారం లేదు, ఏమీ లేదు. ఎలా ధైర్యంగా ఆయన ఉండగలిగాడు మానవ ఆకారంలో అంటే ఓ మాట ఉంది బైబిల్లో. చూద్దాం ఒకసారి త్వరగా. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేనెల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎంత బాగుందో చూడండి. నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు నేను చేస్తాను కనుక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. నేను చెప్తున్నాను, మీ జీవితాల్లో దేవునికి ఇష్టమైనట్టుగా మీరు బ్రతికితే, దేవునికి నచ్చిన చిత్తాన్ని మీరు జరిగిస్తే, దేవుడు నువ్వు ఎక్కడున్నా నేను ఒంటరిగా వదిలేడట. యోసేపును వదలిన దేవుడు, యేసుక్రీస్తుని వదలిన దేవుడు నిన్ను నన్ను కూడా వదలగాక వదలడు. ఎప్పుడు వదలడంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తే. ఆయన ఇష్టం ఏంటంటే, ఈరోజు ఈ యొక్క సభలో మొదటి రోజులో
మీ శరీరాల్ని ఘటాలని అపవిత్రం చేసుకోకండి. ఏ చీకటి కోణంలో మీరు ఇరుక్కుపోకండి. అబద్ధంలో కానీ, చూపులో కానీ, మాటల్లో కానీ, ఎక్కడైనా వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ ఎక్కడా మీరు తండ్రి చూస్తున్నాడని భయభక్తులు కలిగి అంటించుకోకుండా మీరు బ్రతికితే, ఆయనకి ఇష్టమైన పనులన్నీ మీరు చేస్తే, మీ చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ పనుల్లో, మీ సంసారాల్లో కూడా మీరుంటే దేవుడట ఆయన దాసించిన మేళ్ళు మనకి అప్పగించి దీవిస్తాడట. ఇప్పుడు ఇలా చేయకుండా, ఏమీ చేయకుండా సీరియస్గా వచ్చేసి పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అంటే దీవెనలు ఏమంటే చెప్పిన అవ్వ అంటాయట. ఎవరిని? మనం చేసి మరి నీకు ఏం చేసేవి నీ దగ్గర దీవెనలుగా మేము రావాలి? ఒకవేళ ఆకారాలు ఉండి మాట్లాడుకుంటే ఇలా ఉంటాయి మాటలు. రావడానికి ఇష్టపడ్డ కష్టం. యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడు తండ్రిని ఆనందింపజేశాడు. ఇప్పుడు ఎబ్రీ పత్రిక మీరింటికి వెళ్ళిన చదువుకోండి, జ్యేష్ఠుల సంఘం అన్నాడు. మనం ఎవరిని? సంఘం అంటే మీరే, మనమే. జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠులు విశ్వాసులు ఎలా నడుచుకోవాలంటే వావి వరస లేకుండా నడుచుకోకూడదట. మరి ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి? తిమోతి పత్రిక మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు, అన్నదమ్ములని యవ్వనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్కచండ్రులను, పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఎంత బాగా రాశాడు చూడండి. వరసలు మిస్ అవ్వకూడదట. ఎక్కడ? క్రిస్టియానిటీలో వరసలు మిస్ అయ్యే దీవెలను దూరం చేసుకున్నాడు. ఎవరు? రూబేను. సరి అయిన నడక్కే ఆయన దీవెలను దూరం చేసుకున్నాడు. జ్యేష్ఠులు సంఘం. ఇప్పుడు ఎవరు జ్యేష్ఠులు? ఇప్పుడు ఎవడింట్లో పెద్దోడని కాదు, ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరు జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠులు. ఇప్పుడు ప్రభువుకున్న జ్యేష్ఠత్వ హక్కులు మనకు కూడా వచ్చాయి. ప్రభువుకున్న హుందాతనం మనకు కూడా వచ్చింది. మనం ఎలా నడుచుకోవాలంటే మీ కుటుంబంలోనే కదట, దేవుని కుటుంబం సంఘంలో కూడా మీకన్నా పెద్దవారైతే ఆ తండ్రులను గౌరవించండి. మీకన్నా పెద్ద స్త్రీలైతే తల్లులను గౌరవించండి. కాసంత వయసులో పెద్దవారైతే అక్క అని పిలవండి, చిన్నోళ్ళైతే చెల్లి అని పిలవండి. ఇలా పిలిచి దేవుని చిత్తాన్ని జరిగించండి. పిలిపోకటి బతుకోటి అయిందో చెప్పాడు దేవుడు, నరికేస్తాను చెప్పాడు దేవుడు. సంఘంలోకి పోయినప్పుడు చెల్లెళ్ళు అక్కలే, ఎక్కడికి పోయినా మీకు అదే దృష్టికోణం. అది కాకుండా ఒకవేళ మీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే దేవుడిని అడగండి, దేవుడు ఖచ్చితంగా మీకు తగిన జీతం ఎదుగుతాడు. కానీ మనం అలాంటి బ్యాచ్ కదా, మనం ఎదిగేసుకుంటాం. అందుకే మనకి ముందుతో దొరికేస్తుంది, దరిద్రం వదిలిపోయి అన్ని లైన్కి వచ్చేస్తాయి అన్నమాట. అలా చేయకండి. చెల్లి చెల్లె, అక్క అక్కే. మన ఇంట్లో వరుసలు ఎంత పవిత్రంగా ఉన్నాయో సంఘంలో, జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠులైన మీరు మీ వరుసలు చక్కగా ఉండాలి. ఈ రోజు ముగిస్తున్న ముందు రూబోని పోగొట్టుకున్నట్టు దీవెలు మీరు అస్సలు పోగొట్టుకోవడానికి వీల్లేదు. మిమ్మల్ని కనిన తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి. మిమ్మల్ని కనడానికి కారకుడైన ఆ తండ్రి కూడా ఆనందంగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మన తండ్రిని మన అడుగు జాడల్లో ఎల్లప్పుడూ మనం ఆనందింపచేయాలి. జ్యేష్ఠులంటే జ్యేష్ఠుల్లానే ఉండాలి, పెద్దవారంటే పెద్దవారిలాగా ఆలోచించాలి. బుద్ధి లేని పనులు చేసి హోదా అనే ఉందాతనాన్ని మనం తగ్గించుకోకూడదు. జాగ్రత్తగా ఉండండి. రేపు రండి, మరైన సంగతులు మాట్లాడుకుందాం.